నమస్తే. వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. జర్నలిజం అనగానే మనకు ఒకప్పుడు పత్రికలు గుర్తొచ్చేవి. ఆ తర్వాత శాటిలైట్ ఎలక్ట్రానిక్ మీడియా ఛానెల్స్ గుర్తొచ్చాయి. 24 అవర్స్ న్యూస్ ఛానెల్స్. ఆ తర్వాత కొన్ని వెబ్‌సైట్స్ కూడా గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు జర్నలిజం అన్నా, సమాచారం అన్నా, న్యూస్ అన్నా, ఈ బ్రేకింగ్ న్యూస్ అయినా, వైరల్ న్యూస్ అయినా ఏ పేరు చెప్పుకున్నా సరే మనకు వెంటనే గుర్తొస్తుందేంటంటే సోషల్ మీడియా. అందులో కూడా ప్రధానంగా యూట్యూబ్. ఈ యూట్యూబ్‌లోనే ఒక కొత్త జర్నలిస్ట్ రంగం అనేది ఆవిష్కృతం అవుతోంది. అంటే ఇంతకాలం జర్నలిస్ట్ అంటే మాసిపోయిన గడ్డంతో ఒక ఒక ముసలివాడు కనిపించేవాడు. సినిమాల ప్రభావం కూడా కొంత ఉండేది దానివల్ల. ఒక భుజానికి బ్యాగేసుకొని ఎప్పుడు ఆదర్శాలు చెప్తూ తిరిగే కానీ క్యారెక్టర్‌లను సినిమాల్లో చూడడం వల్ల జర్నలిస్ట్ అంటే మనకు అటువంటి ఊహే ఉండేది. కానీ ఆ తర్వాత కాలంలో జర్నలిస్ట్ అంటే రూపు మారుతూ వచ్చింది. ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత జర్నలిస్టులు అంటే ఒక పెద్ద మైక్ పట్టుకొని, ఇంత లోగో పెట్టుకొని గట్టిగా గొంతు చించుకొని బిగ్గరగా అరుస్తూ బ్రేకింగ్ న్యూస్‌లు చెప్తారనే ఒక ఫీలింగ్ వచ్చేది. కానీ యూట్యూబ్ రెవల్యూషన్ తర్వాత ఇప్పుడు జర్నలిజం పరిధి కావచ్చు, జర్నలిజం యొక్క రూపురేఖలు కావచ్చు, జర్నలిజం యొక్క ప్రభావం కావచ్చు, ఇవన్నీ మారిపోయినాయి. అట్లాగే జర్నలిజంలోకొచ్చే జర్నలిస్టుల వయసు కూడా మారిపోయింది. ఇప్పుడు యూట్యూబ్ జర్నలిజంలో ఉన్న చాలామంది 30 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వాళ్ళు యంగ్ జనరేషన్ వస్తున్నారు. ఈ జనరేషన్ వాళ్ళు బీటెక్‌లు, ఎంబీబీఎస్‌లు చేసిన వాళ్ళు, లేదంటే ఎంబీఏలు, ఎంసీఏలు చేసిన వాళ్ళు కూడా వచ్చేసి యూట్యూబ్‌లో జర్నలిస్టులుగా తమ సత్తా చాటుతున్నారు. అటువంటి ఒక జర్నలిస్ట్‌తో మనం ఈరోజు చర్చ చేయబోతున్నాం. ఆయన పేరు శ్రీకర్. డైరెక్ట్‌గా యూట్యూబ్‌లో జర్నలిజం స్టార్ట్ చేసి ఫ్రమ్ సౌత్ ఇండియా టు నార్త్ ఇండియా మొత్తం దేశంలో చాలా ప్లేసెస్‌ని ఎక్స్‌ప్లోర్ చేసి జర్నలిజం అంటే ఇలా కూడా చేయొచ్చు అని చెప్పి తనదైన ఒక కొత్త పంథాని నిర్మించుకోవడం జరిగింది. ఇటువంటి జర్నలిస్టులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి తరఫున ఈరోజు అసలు యూట్యూబ్‌లో జర్నలిజం అంటే ఏంటి? యూట్యూబ్ జర్నలిస్టుల వర్కింగ్ ఎట్లా ఉంటుంది? వాళ్ళ ఆలోచన సరళి ఎట్లా ఉంటుందో మనకు శ్రీకర్ గారు చెప్తారు. నమస్తే అండి. నమస్తే. సో, శ్రీకర్ గారు మీరు ఎక్కడ పుట్టారు? మీ నేటివిటీ ఏంటి? నేటివ్ ప్లేస్ ఏంటి? అసలు ఎడ్యుకేషన్ ఎలా సాగింది? ఎందుకంటే సాధారణంగా జర్నలిజంలోకి వద్దామనుకుని ఎవరు ప్రిపేర్ అవ్వరు లైఫ్‌లో. డాక్టర్ అవుతాను, ఇంజినీర్ అవుతాను, దేశ రాష్ట్రపతిని అవుతానని చెప్పే పిల్లలు కూడా ఉంటారు. కానీ పెద్దయ్యి జర్నలిస్ట్ అవుతానని ఎవరు చెప్పరు. సో, జర్నలిస్టులు అందరూ యాక్సిడెంటల్ జర్నలిస్టులే. యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ మనకు ఒక ఆయన ఉన్నారు, మన్మోహన్ సింగ్ అని. బట్ యాక్సిడెంటల్ జర్నలిస్టులు మాత్రం 100% ఉంటారు. సో, ఈ యాక్సిడెంటల్ జర్నలిజం కంటే ముందు ఏం జరిగింది మీ లైఫ్‌లో? యాక్చువల్లీ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ ఫర్ స్క్వేర్ టాక్స్. అటు కూర్చొని చాలా మందిని ఇబ్బంది పెట్టినా గానీ లైఫ్‌లో ఫస్ట్ టైం ఇటు కూర్చొని స్క్వేర్ టాక్స్‌లో ఏ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఇది జస్ట్ టాక్స్. మనం అసలు ఇంటర్వ్యూ లాగా కాదు, చిట్ చాట్ లాగానే చేస్తున్నాం. బట్ నాకు ఇదైతే కొత్త ఇటు సైడ్ కూర్చోవడం అనేది. ఓకే. సో నేను పుట్టింది వచ్చేసి తెనాలి అన్న. మా మదర్‌ది తెనాలి. ఓకే. మా ఫాదర్ దాళ్ళగడ్డ. నేను బాటప్ అంటే సిన్స్ ఫస్ట్ క్లాస్ నుంచి అయితే హైదరాబాద్. లాస్ట్ జనరేషన్ టు బి కన్సిడర్డ్ ఆఫ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అనుకోవచ్చు. సో, ఇన్ ద సెన్స్ రియల్ సమైక్యాంధ్ర అన్నమాట. తెనాలి ఫ్రమ్ ఆంధ్ర, ఆలగడ్డ ఫ్రమ్ రాయలసీమ అండ్ యూ ఆర్ ఫ్రమ్ హైదరాబాద్. ఓకే. సో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఫైనల్ రిప్రజెంటేషన్. ఓకే. సో జర్నలిజంలోకి వచ్చే ముందు ఫస్ట్ అసలు నాకు ఇంటర్ ఇవన్నీ చదివేటప్పటి నుంచి నేను 10th వరకు హైదరాబాద్లో చదువుకున్నాను. లిటరల్లీ హైదరాబాద్లో చదువుకున్నంత వరకు సినిమాలు, స్పోర్ట్స్ ఈ 2 తప్ప వేరే అసలు ప్రపంచం లేదు. పాలిటిక్స్ అనే ఒక థింగ్ ఎగ్జిస్టెన్స్ ఉంటది. అంటే తెలుసు. యెస్. పలానా టీడీపీ, పలానా కాంగ్రెస్, పలానా కేసీఆర్, పలానా ఇదని తెలుసు. కానీ అసలు వాట్ ద హెల్ ఈస్ దిస్ అనేదైతే నథింగ్, జీరో నాలెడ్జ్. 10th అయిపోయినాక ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు హైదరాబాదే కాబట్టి టు ద కోర్ ఆఫ్ ది థింగ్ అర్థం చేసుకునే అంత జ్ఞానం నేను 100% చెప్తున్నా, హైదరాబాద్లో పుట్టి పెరిగిన ఎవడికి ఉండదు. అసలు వాట్ ఈస్ ద రియాలిటీ అనేది. మెట్రోపాలిటన్ సిటీస్ ఆర్ కాస్మోపాలిటన్ సిటీస్లో పుట్టి పెరిగిన వాళ్ళకైతే ఉండదు. 10th అయిపోయినాక ఏంటంటే నన్ను తీసుకెళ్ళి మా అమ్మమ్మ గారు గుంటూరులో జాయిన్ చేశారు. శ్రీ చైతన్య పారాయణ అనుకోండి. ఓకే. బతుకు బందర్ బస్ స్టాండ్. ఓకే. ఎట్లున్నదంటే అన్న 2000 మెంబర్స్ ఒక హాస్టల్. అంటే చాలా పెద్ద హాస్టల్. దాదాపు 7-8 బ్లాక్లు. సో వన్స్ ద స్కూల్ ఈస్ కంప్లీట్ యూ వేర్ సెంట్ ఆన్ రిమాండ్. రిమాండ్ పేరోల్ లేకుండా ఓకే. రిమాండ్లో వేసినారు జడ్జి గారు, హోమ్ మినిస్టర్ గారు. ఓకే. పోయి కూర్చుంటే ఆడ 7-8 బ్లాక్లు, 2000 మంది స్టూడెంట్స్. అంటే లిటరల్లీ ఫ్యూడల్ వ్యవస్థ అంటే ఎట్లుంటది అనే దాన్ని మాకు అక్కడనే చూపించేసినారు.
ఓకే. అంటే బ్రిటిషర్స్ వచ్చింది ఒక 5,000, 10,000 మంది వచ్చినారు. ఇక్కడ కోట్ల మందిని ఎట్లా పరిపాలించినారనేది మాకాడ క్లారిటీ వచ్చేసింది. ఓకే. వాళ్ళంత తక్కువ మందొచ్చి ఇంత వేల మందిని ఎట్లా పరిపాలించినారనేది మాకాడ చూపిచ్చేసినారు. ఫిజికల్‌గా, సైకలాజికల్‌గా అన్నిటిగా అన్ని విధాలుగా. అంటే గట్టిగా దాడి చేసి కంట్రోల్‌లో పెడతారు. అంటే బయట ఇప్పుడు ఫర్ సపోజు మీ మీ బంధువులు మన బంధువులు ఎవరన్నా ఉంటారన్నా, వాళ్ళెవడన్నా పోయినారన్నా గూడా మనకెట్లా తెలుస్తదనంటే, ఇంట్లో నుంచి కాలేజ్ ల్యాండ్‌లైన్ నంబర్‌కి ఫోను జేసి ఇట్లా జరిగింది అని జెప్తే తప్ప మనకు తెలదు. ఓకే. న్యూస్ పేపర్ అవైలబుల్‌గా ఉండదు. ఓకే. సో, నథింగ్ బయట నీకు నథింగ్. జీరో. ఒక కాన్సంట్రేషన్ క్యాంప్. ఐ కాల్ ఇట్ కాన్సంట్రేషన్ క్యాంప్స్. సో, ఎవ్రి స్టూడెంట్ దేర్ వాస్ లైక్ ఎ సవర్కర్ ఫర్ ఇన్ ఆ! వితిన్ దెమ్‌సెల్వ్స్ ఈజ్ ఎవడికి వాడు సావర్కరే అక్కడ. కాలపాని. హ్మ్. ఆ! కాలపాని ఇంగ. విజయవాడ, గుంటూరులో ఫ్రీ చైతన్య పారాయణాలలో ఏస్తన్నారంటే ఇంగ అది కాలపాని. ఓకే. ఆడ పోయినంక డే 1 నా ఎక్స్‌పీరియన్స్ నన్ను చాలా మార్చింది లైఫ్‌లో. డే 1 హైదరాబాద్‌లో పెరిగినాము. ఫస్ట్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు. బైపీసీ ఎంట్రీ టు ఫస్ట్ క్లాస్ కాలేజ్ అడ్మిషన్ తీసుకొని మెడలో అది ఖైదీలకేసినట్టు ఒకటి ఐడీ కార్డ్ ఏసి, పో నీ గుంపు నువ్వు వెతుక్కో అని లోపల పంపినారు. ఓకే. పోయి సార్ మే ఐ కమ్ ఇన్ బ బ బైపీసీ బాటనీ క్లాస్ జరుగుతా ఉంది. పోయినాం. సార్ మే ఐ కమ్ ఇన్. అక్కడ లెక్చరర్ ఎంత వీరాది వీరుడంటే మే ఐ కమ్ ఇన్ అన్నదానికి మనోడు పొంగిపోయినాడు. అయి పద్ధతి అంటే ఇది ఇట్ట ఇంగ్లీష్‌లో మాట్లాడరా అని వాడు అక్కడ లెక్చర్ పీకుతున్నాడు అందరికి. సో, ఇప్పుడు ఆ కాలేజ్‌లో ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు అంత తక్కువ మంది ఉండేవాళ్ళన్నమాట. మీ అది నేను జడ్జ్ చేయకూడదు అది పద్ధతి కాదు అది. ఓకే. సార్ మే ఐ కమ్ ఇన్ అనంగానే మనోడు ఫ్లాట్. నాది ఎంత 5.6 5.8 10థ్‌లో. మనే పెద్ద స్థలం కూడా కాదు. ఓకే. బట్ అది అలవాటయిపోయింది. ఇక్కడ ఇంగ్లీషు ఎట్లా స్ట్రిక్ట్‌గా ఉంటారు కాబట్టి ఇంగ్లీష్ అలవాటయిపోయింది. హి వాస్ ప్రిటీ మచ్ ఇంప్రెస్డ్ బై మీ. కూర్చో, కూర్చో. సార్ ఏదో పాపం ఆవేశంగా ఏదో చెట్లు, పుట్లు ఏందో చెప్తా ఉన్నాడు. మనం లేసి ఫస్ట్ క్వెషన్ కూడా ఇంగ్లీష్‌లోనే అడిగేసరికి, అసలు నువ్వు ఇక్కడ లియో, మెడికాన్ అని 2 ఉంటాయి. ఈ ఫ్రీ చైతన్య పారాయణాలలో. అంటే లైక్ ఇప్పుడు రిజర్వేషన్ బ్యాచ్, నాన్ రిజర్వేషన్ బ్యాచ్ అని ఎట్లా డివైడ్ అయితాయో, ఓకే. ఇందులో కూడా ఉంటది. ప్రివిలేజ్డ్ బ్యాచ్, దరిద్రపు గొట్టు బ్యాచ్ అని. ఓకే. ప్రివిలేజ్డ్ బ్యాచ్ అంటే మెడికాన్. ఓకే. ఈ పొరంబోకులు అంటే ఇందులో లియోలో ఉంటారు. ఓకే. అసలు నువ్వు లియోలో ఉండాల్సినోడు కాదు. నువ్వు మెడికాన్‌లో ఉండాల్సినోడు అంటే అసలు మనకి బటర్‌ఫ్లైస్ ఎనకాల. ఇంగ అసలు మనకు తగ్గేదే లేదు. ఎంతొచ్చినాయి అమ్మా తెలుసా? సార్ 5.8 సార్. 5.8 నిన్ను ఇక్కడెందుకు కూర్చోబెట్టినారు? ఇంక లాస్ట్ సెక్షన్ ఏమన్నా ఉంటే ఎయ్యండి. ఇప్పుడే కదా బ్రో ఇంగ్లీష్‌లో మాట్లాడితే ఇంప్రెస్ అయినావు. అంటే టోటల్లీ మార్క్స్ మీద ఆధారపడి ఆ! ఉంటది. నంబర్స్. ఓన్లీ అంటే నంబర్స్ అర్థమెటిక్. యూ విల్ స్పీక్. మీకు పాలిటిక్స్‌కి, స్టడీస్‌కి తేడా ఏందంటే 2 అర్థమెటిక్స్‌కి పరిమితం. సో, అక్కడ స్పీకర్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఆ! 5.8 అనేది ఇంపార్టెంట్. అంతే. శ్రీకరా, స్పీకరా అనేది ఇప్పుడు నా పేరు స్పీకర్ అని రాసినా కూడా వాడు పట్టించుకోడు. 5.8 వచ్చి రావడం అనేది ప్రాబ్లమ్. అంతే. సో, ఓకే. క్లాస్ జరిగింది. నెక్స్ట్ జువాలజీ సార్ ఎంట్రీ. సేమ్ థింగ్ హ్యాపెండ్. ఆయన ఏదో పాపం ఆవేశంగా చెప్పినాడు. మనం కూడా ఏదో అడిగినాము. మళ్ళీ ప్రిటీ ఇంప్రెస్డ్ ఇంగ్లీష్. ఎక్కడ ఎంత 5.8 సార్. కూర్చో. నాకు ఇదంతా ఓకే. బట్ నాకు మైండ్ నాకు నా డైమెన్షన్ మారిపోయిన సిట్యుయేషన్ ఏందనంటే, ఒక పర్టిక్యులర్ సార్ వచ్చి పేరొద్దు. సబ్జెక్ట్ కూడా వద్దు. ఎందుకంటే తెలిసిపోద్ది. ఆయనొచ్చి సేమ్ థింగ్ హ్యాపెండ్ అడిగినాడు. ఏంది అంటే 5.8 యాడ? హైదరాబాద్. హైదరాబాద్‌లో చదివి కూడా 5.8 తెచ్చుకున్నావా నువ్వు? ఏసుకున్నాడు కొంచెం. అయిపోయింది. ఏ క్యాస్ట్? సార్ అడిగినాడన్న లిటరల్లీ ఏ క్యాస్ట్? సో అండ్ సో సార్. ఓసీ. కూర్చో. పీకేదేం లే. ఇది క్యాస్ట్ ఏంటని డైరెక్ట్ సారే అడుగుతున్నారా? సార్ లిటరల్లీ 100 మంది ముందు. ఓకే. అంటే అక్కడ ఇప్పుడు ఆంధ్రాలో ఉండే అంటే నేను హైదరాబాద్‌లో ఉంటది ఎక్కువ ఉండదు అని అనుకోవట్లేదు. ఉంటే ఉండొచ్చు ఇక్కడ నాకు ఐడియా లేదు. బికాజ్ లక్కీలీ నా జనరేషన్‌లో కొన్ని ప్రైవేట్ కాలేజెస్ ఉండేవి. ఎక్కువ వరకు గవర్నమెంట్ కాలేజెస్ ఉండేవి. స్కూల్‌లో కంటే మేము అదే బోటనీ క్లాస్ అంటే బోర్ బోర్ టైప్‌లో మేము లోపల కంటే బయట ఎక్కువ గడుపుతూ అట్లా గడిపేసి వచ్చినవాళ్ళం. మీకంత లక్ లేదు కాబట్టి ఆ! లోపలికొచ్చినా. యాక్చువల్‌గా కాన్సంట్రేషన్ క్యాంప్ లాగా హిట్లర్ మిమ్మల్ని పెట్టినట్టు అక్కడ పెట్టడమే తప్పైతే క్యాస్ట్ కూడా అడిగాడా డైరెక్ట్‌గా? డైరెక్ట్. ఓకే. ఓసీ సార్ అనంగానే ఎంత పీకినా ఆడొచ్చేదేం లేదు. కూర్చో. మైండ్ కట్ అసలు. ఇంజినీరింగ్ సారీ బైపీసీ అంటే ఎంబీబీఎస్. ఎంబీబీఎస్ సీట్ ఓకే. రాదు. మేము ట్రైన్ చేసి కూడా నీతో వచ్చేదేం లేదు. కూర్చో. నాకు అర్థం కాలేదు. సీట్ రాలే. డబ్బులిత్తేనే కదరా లోపల పంపింది.
నా బేసికల్ ఇప్పుడు మనకంత తెలుదు కదన్నా. అవును. నేను డబ్బులు కట్టిన సీట్ ఇచ్చిండ్రు కూర్చోబెట్టండి. సీట్ రాదంటాడు ఏంది ఈడు? సర్లే వాడితో మనకెందుకు. ఒక 1.5 మంత్ తర్వాత నాకు సిట్యుయేషన్ మొత్తం అర్థమైంది అక్కడ. ఓకే. అచ్చా! ఇట్లా చూస్తారనమాట. మన పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు మన పర్సెంటేజు, మన మార్క్స్ ఇవన్నీ మన క్యాస్టు. ఓకే. అది నువ్వు ఓసీయా, బీసీయా ఇంకేం సంబంధం లే. నీ మార్క్స్ నీ క్యాస్టు. ఓకే. నీ అక్కడ ఏ, బి, సి అని ఉంటాయి కదా! ఆ! అది టాక్స్ ల్యాబ్‌లో నిన్నేసినట్లు. ఓకే. ఇదంతా జరుగుతా ఉన్నింది. స్లోలీ ఏందంటే ఒకరోజు వైఎస్ఆర్ గారి బర్త్‌డే వచ్చింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి బర్త్‌డే. ఒక పర్టిక్యులర్ కమ్యూనిటీ మొత్తం వైట్ షర్ట్‌లేసుకొని దిగినారు. అంటే గుంటూరు పీక్స్ ఉంటది క్యాస్ట్ అనేది. మంచి ఒక 500, 600 మెంబర్స్ బాయ్స్. అంటే మాది ప్యూర్ 2000 మంది బాయ్స్. 200 మంది కొట్టుకుంటే దొమ్మి అయితే 2000 మంది కొట్టుకుంటే ఏమైతదిరా? టోటల్ బాయ్సా? టోటల్ బాయ్స్ 2000 మంది బాయ్స్. ఓకే. ఇంగా కాన్సంట్రేషన్ క్యాంప్. సో, మీ క్యాంపస్ మొత్తము అయితే హాల్ అంటే క్లాస్‌లో ఉంటే టెస్ట్ ఉంటది. క్లాస్‌లో లేకుంటే టెస్టోస్టెరాన్ ఉంటది. అంతే అన్నమాట. ఓకే. కైండ్ ఆఫ్. ఓకే. నో నో ఆ! గర్ల్ స్టూడెంట్స్. నో గర్ల్ స్టూడెంట్ అసలు. ఈ ఇంటర్‌లో మనకి జనరల్‌గా జరిగే బాటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ కాకుండా ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనేది కూడా ఒకటి జరిగేది. ఓకే. అది పేరుకి ఎగ్జామ్ గానీ అన్నీ చూసే రాస్తుంటారు అందులో. ఓకే. అందరికి తెలిసింది నిజమే దీనిలో ఓకే. మొహమాటాలేం లేవు. సార్లే స్లిప్పులు పెట్టుకొని రాసేయమంటారు. ఆ టైంలో ఏం జరుగుతదంటే హాస్టల్స్‌లో అవతల గర్ల్స్ క్యాంపస్ వాళ్ళు మన దగ్గరకొచ్చి రాయటం. అదంతా సిస్టమాటిక్‌గానే జరుగుతాయి గానీ అది ఫేక్ అది. ఓకే. అట్లా మా క్యాంపస్‌కి ఎప్పుడైనా గర్ల్స్ వస్తే అబ్బా! ఈ ఇట్లా ఓకే. గర్ల్స్ ఎగ్జిస్ట్ అని అర్థం. వి ఆర్ నాట్ అలోన్. వి ఆర్ నాట్ అలోన్ ఫీలింగ్ ఒకటొచ్చేది అంతే తప్ప ఓకే. గర్ల్స్‌తో మాకు పెద్దగా ఇదేం లేదు. బట్ ఇదే పీక్ టెస్టోస్టెరాన్స్ ఉంటాయి ఒక్కొక్కడికి. మస్కులానిటీ ఇంగా వేరే లెవెల్‌లో ఉంటది. ఈ వైఎస్ఆర్ గారి బర్త్‌డేకి 500 మంది వైట్ షర్ట్ ఏసుకొని దిగినారు. సో, యువతల కమ్యూనిటీ మొత్తం హర్ట్. వాళ్ళు వెయిట్ జేసినారు. పవన్ కళ్యాణ్ బర్త్‌డే వచ్చేంత వరకు వెయిట్ జేసి వాళ్ళు తుండు గుడ్డలేసుకొని దిగినారు. రెడ్ కలర్. రెడ్ కలర్ తుండు గుడ్డలు. థర్డ్ కమ్యూనిటీ మళ్ళీ హట్టు. ఏయ్! నీ అమ్మ అసలు మేమేమన్నా చెక్కగాళ్ళమా అని జెప్పి ఈళ్ళు యెల్లో షర్ట్‌లేసుకొని దిగుతారు ఈళ్ళంతా. వన్స్ ఈ సీన్ జూసినాక కాదు. మనకి ఫ్యూజ్‌లో హైదరాబాద్‌లో ఉండే నారాయణ శ్రీ చైతన్య కాలేజెస్‌లో పాలిటిక్స్ చాలా మినిమమ్ ఉంటాయని విన్నాను నేనైతే. హార్డ్ ట్రూ అంటే ఇక్కడ అన్న ఫుల్ లెంగ్త్‌లో స్టడీస్ మీద దృష్టి పెడతారు. అండ్ ర్యాంక్స్ రావాలని చాలా ఎక్స్‌ట్రీమ్ కండిషన్స్‌లో ట్రైన్ చేస్తారు. ఈ మధ్య లాస్ట్ 10 డేస్‌లో కూడా ఒక అబ్బాయి లైవ్ సీసీటీవీలో రికార్డ్ అయింది. వెళ్లి దూకేసాడు. 3 ఫ్లోర్‌ల మీద నుంచి దూకి చనిపోవడం జరిగింది. ఇప్పుడు ఆంధ్రాలో ఉండే అన్న వెన్ ఐ ఆంధ్రాలో ఉండే కాలేజెస్‌లో ఇవన్నీ యాక్టివిటీస్ ఉంటాయా? వెన్ ఐ సే దిస్ వర్డ్ కాల్డ్ కాన్సంట్రేషన్ క్యాంప్స్ నేనేదో సర్కాస్టిక్ గానో ఆరెల్స్ ఫన్నీ గానో కాదు. ఐ లిటరల్లీ మీన్ దెమ్ యాస్ కాన్సంట్రేషన్ క్యాంప్స్. దే లిటరల్లీ నీ మార్క్స్, నీ క్యాస్ట్. దట్స్ ఇట్. ఇంక ఎంత హారబుల్ సిట్యుయేషన్స్ ఉంటాయి పీపుల్ కెన్ ఎక్స్‌పెక్ట్. ఓకే. మరి జైల్‌లో ఏసినట్టు ప్లేట్లు ఇసిరేసి ఫుడ్‌లు పెడతారు. ఇయన్నీ కొంచెం ఎగ్జాజరేటెడ్. ఒప్పుకుంటా. ఫుడ్ ఓకే. బానే ఉంటది. మరి బ్రహ్మాండంగా ఉండదు. బట్ ఈ మెంటల్ టార్చర్ అనేది అసలు టు ద కోర్ ఉంటది. ఇప్పుడు ఇంటర్ 2 ఇయర్స్ తర్వాత ఈ సో కాల్డ్ కాదు రియల్ టార్చర్ ఏదైతే ఉందో యూ ఆర్ పుష్డ్ టు కాన్సంట్రేట్ ఆన్ యువర్ స్టడీస్ ఇన్ యువర్ కాన్సంట్రేషన్ క్యాంప్స్. అంతే. సో డబుల్ కాన్సంట్రేషన్. డబుల్ కాన్సంట్రేట్ చేయాలి, వాళ్ళు కాన్సంట్రేట్ చేస్తారు. కెమికల్ బాగా పీహెచ్ లెవెల్ ఎక్కువ కాన్సంట్రేషన్ పెరిగినప్పుడు ఏమైతే పేలిపోద్ది. ఓకే. ఇప్పుడు ఈ కాన్సంట్రేషన్ క్యాంప్స్‌లో ఉన్న 2 ఇయర్స్ ఎఫెక్ట్ తర్వాత ఎట్లా పడింది? అదే బయట వచ్చిన తర్వాత. నా ప్రొఫెషన్ నేను ఇప్పుడు ఉండడానికి కారణం కూడా అదే. నా ప్రొఫెషన్ పీరియడ్ అది. అక్కడే బీజాలు పడినాయి అన్నమాట. బీజాలు అక్కడే పడ్డాయి. సో థర్డ్ కమ్యూనిటీ కేమ్ డౌన్ విత్ యెల్లో షర్ట్స్. ఐ సాట్ విత్ ఒక మంచి ఫ్రెండ్‌తో ఒక ఆయనతో కూర్చొని ఐ స్టార్టెడ్ ఆస్కింగ్ వాట్ ఈస్ దిస్ అని అంటే యూ బిలాంగ్ టు పర్టిక్యులర్ కాస్ట్. సో నువ్వు ఈళ్ళతో తిరగాలి. మొత్తం హి ఎక్స్‌ప్లెయిన్డ్ ద థింగ్. అచ్చా! పొలిటికల్ పార్టీస్ మన లైఫ్‌లో ఇంత క్రూషియల్ పార్ట్ పోషిస్తాయా? ఇదంతా జరిగింది. ఫస్ట్ ఇయర్ మేమున్న క్యాంపస్ నుంచి సెకండ్ ఇయర్ వేరే క్యాంపస్‌లోకి షిఫ్ట్ చేసినారు మమ్మల్ని. ఓన్లీ బైపీసీ మా ఇది వరకు మా బ్యాచ్ వరకు. సెకండ్ టైమ్ ఏసిన దగ్గర ఏందనంటే అసలు హిట్లర్ కూడా కాదు. హిట్లర్ పశుపతి రూపంలో అంటే నా ప్రేతాత్మ అన్నట్లు వస్తే ఎట్లుంటదో అట్లాంటి క్యాంపస్. ఓకే. అంటే పెనంలో జారి పొయ్యి మీద పడ్డట్ట మా బతుకతే ఇంగ. గుడ్డు పెట్టే కోడికి తెలుస్తది నొప్పి. ఆమ్లెట్ ఏసుకొని తినేటోడికి ఏం తెలుస్తది అన్నట్లయింది మా బతుకు.
ఆడకి పోయినాక ఏందనంటే అసలు ఇక్కడైనా జస్ట్ క్యాస్ట్ అడిగి, "తమ్ముడు నీకు సీట్ రాదు కూర్చోరా" అన్నారు. అక్కడైతే అసలు క్యాస్ట్‌ని బట్టే టార్గెట్ చేస్తాడు సారు. హ్మ్. ఆ! ఓకే. హ్మ్. నాకు ఒకసారికి భయంకరమైన గొడవ జరిగింది. సెకండ్ ఇయర్ ఎండింగ్ ఏందిరా అనంటే, ఈ 2 ఏళ్ళు మమ్మల్ని చూపిచ్చిన మాపై జరిగిన అరాచకాలు. అంటే ఎంత దారుణంగా ఉంటదంటే అన్న, బాబు మాకు ఈ క్యాంపస్ మాకు వర్కౌట్ అయితలేదు. మొత్తం ఎంపీసీ ఉన్నారు. మేము 2 బ్యాచ్‌లే బైపీసీ. అసలు హౌ కెన్ వి సర్వైవ్? మేము మాట్లాడాలన్నా ఇప్పుడు మాకు గూడా కావాలి గదా అన్న! మాకు జూనియర్స్ ఉండాలా, మేము సరదాగా ఉండాలా, జూనియర్స్ రూమ్‌లకు పోవాలని మాకు గూడా ఉంటది. సార్ మా మా పాత క్యాంపస్‌లో మాకేసేయండి. మాకిక్కడ వర్కౌట్ కావట్లేదు అనంటే కొంచెం కొట్టినారు మమ్మల్ని. సో, ఐ స్టార్టెడ్ దట్ నేను ప్రెస్‌కి చెప్తా దిస్ ఇస్ వెన్ నాట్ యూ ఆర్ రైట్. ఇన్ ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ సెకండ్ ఇయర్. ఇయర్‌లో మీరు 16+ ఆర్ 17+ ఇయర్స్ ఉన్నప్పుడు కొట్టారు. యాహ్! ప్రెసిడెంట్ కొట్టు. ఓకే. కొట్టు. మళ్ళీ చిన్నగా కూడా ఉంది. గట్టిగా గట్టిగా ఓకే. పడ్డా. థర్డ్ డిగ్రీ. అంటే మీరు వాడు ఇంటర్‌లోనే థర్డ్ డిగ్రీ తీసుకున్నారు. ఫస్ట్ థింగ్ హి వాస్ క్యాస్టియస్ట్ స్లర్స్ వాడిండు. ఓకే. రెండోది ఇంట్లో వాళ్ళ గురించి కొంచెం వంకర టింకర మాట్లాడిండు. అంటే అక్కడ బూతులు. బూతులు మాట్లాడిండు. సో, ఐ డోంట్ కేర్ అబౌట్ సచ్ థింగ్స్. ఏదైతే అదైతది. ఇంక అంత దూరం ఇప్పుడు మేము కట్టినాం అన్న డబ్బులు. ఇదేం గవర్నమెంట్ స్కూల్ కాదు. వాడేదో నాకు ఫ్రీగా చదువు చెప్తున్నా. అంటే మీరు వయలెంట్‌గా రియాక్ట్ అయితే వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారా? లేదు వాళ్ళు రియాక్ట్ అయినాక నేను రియాక్ట్ అవ్వాల్సొచ్చింది. వాళ్ళు యాక్ట్ చేస్తే నేను రియాక్షన్ ఇవ్వాల్సొచ్చింది. ఓకే. యాక్షన్‌కి రియాక్షన్ అది. ఓకే. అంటే లిటరల్లీ కోడి బతుకన్న. అంటే ఇప్పుడు ఒక జర్నలిస్ట్‌గా ఉన్నప్పుడు సమాజం మీద తిరగబడాలనే ఆలోచన అక్కడొచ్చింది. అది నేను అందుకే చెప్పిన కదా! నా ఇంటర్వ్యూ నా జీవితాన్ని మార్చింది. సో, యూ షుడ్ బి థాంక్‌ఫుల్ టు నారాయణ శ్రీ చైతన్య అన్నమాట. ఫ్రీ చైతన్య పారాయణ. ఓకే. అసలే మంత్రి కూడా ఎందుకొచ్చేది సార్. ఓకే. సో, ఇది అంతా జరిగింది. థర్డ్ ఇయర్‌లో సెకండ్ ఇయర్ ఎండింగ్‌లో ఏందనంటే, ఈ 2000 మంది 250 మంది టీచర్‌కి అగైనెస్ట్ అయిపోయినారు. హుహు. స్టూడెంట్స్. స్టూడెంట్స్. ఆ ఇష్యూలో కొంచెం సీరియస్ అయిపోయి ప్రెస్‌కి ఇన్ఫార్మ్ చేస్తాం సార్. దిస్ ఇస్ నాట్ కరెక్ట్ థింగ్. తప్పు చేస్తున్నారు మీరు అది ఇది అని అంటే 15 మంది లెక్చరర్‌లన్నా ఇద్దరిని టార్గెట్ చేసి కుక్కని కొట్టినట్టు కొట్టినారు. ఇద్దరు స్టూడెంట్స్. 15 మంది రౌండ్ అప్ చేసి. ఓకే. ఎందుకనంటే ప్రెస్‌కి చెప్తాం అన్నందుకు. ఓకే. నౌ టుడే నేను ఇవాళ అదే కాలేజ్‌కెళ్తా. కొంతమంది లెక్చరర్‌లు ఇప్పటికి ఉన్నారు. సార్ అప్పుడు ఇంకా జస్ట్ సరదాగా అన్నాను. నేను ప్రెస్‌కి చెప్తా అని. ఇప్పుడు నాకసలు పెద్ద మ్యాటర్ కూడా కాదు సార్. నేనే ఏసి నొక్కుతా బోర్ కొట్టిందంటే. ఓకే. స్టోరీ ఏం లేకపోతే నీ స్టోరీ ఏస్తా. అంటే జనరల్‌గా ఈ కార్పొరేట్ కాలేజ్‌ల మీద రెగ్యులర్‌గా స్టోరీస్ వస్తుంటాయి. మొన్న ఎప్పుడో ఎన్‌హెచ్‌ఆర్‌సీ వాళ్ళు కూడా నేషనల్ హ్యూమన్ రైట్స్ వాళ్ళు కూడా వచ్చినట్టున్నారు. వుమెన్ రైట్స్ వాళ్ళు ఎవరో వచ్చినట్టు. ఆ! పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండకపోవచ్చు కదా! అంటే చూడండి బిజినెస్ ఆ ఏజ్‌లో పిల్లల మైండ్ గిన ఖరాబ్ అయిందనంటే హ్మ్. వన్స్ ఇప్పుడు మేము మా లైఫ్‌లో అందరి లైఫ్‌లో ఆ టీనేజ్, ఆ ప్యూబర్టీలో అందరం వయలెన్స్‌ని లవ్ చేసే ఉంటాం. హ్మ్. బట్ ఇప్పుడు లెక్చరర్ ఎందుకైతాడన్నా? యూ నో వాట్ ఈస్ ద థింగ్ కాల్డ్ ప్యూబర్టీ. అవును. ఆ వయసులో టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఉంటాయి. హార్మోనల్ చేంజెస్ ఉంటాయి. పోరగాళ్ళు వెరైటీగా డీల్ చేస్తుంటారు. అండ్ దట్ టూ మీరు పెట్టుకున్నది బైపీసీ పోరగాళ్ళకి అడ్మిషన్‌లు ఇచ్చిర్రు. బాటనీ, జువాలజీ సార్ వచ్చి పోరగాళ్ళకి లెసన్‌లు చెప్తుర్రు. అరే మీకు తెలుస్తలేదా? ప్యూబర్టీ అని. లేదంటే ఏజ్‌లో పోరగాళ్ళు అంతే ఉంటారని మీకు తెలీదా? వాళ్ళు ఖచ్చితంగా బై ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ మీ చేత ర్యాంక్స్ తెప్పించాలి, మార్క్స్ సాధించాలి కాబట్టి వాళ్ళ మీద ఒత్తిడి ఉంటది పైనుంచి. అన్న ఇప్పుడు ఒత్తిడి ఉంటుండొచ్చు, ఉంటుండకపోవచ్చు. ఇట్ డజంట్ మ్యాటర్. ఇప్పుడు టర్కీ కోడి గుడ్డే పెట్టగలుగుతది. గిన్నె కోడి గుడ్డే పెడితే పారం కోడి గుద్ద అంటే పందెం కోడి గుడ్డే ఇప్పుడు పెడతది. మనం ఈ డిస్కషన్ చేస్తున్నాం కాబట్టి అంటే మన యాక్చువల్ డిస్కషన్ యూట్యూబ్ జర్నలిజము. బట్ ఇక్కడ మనం ఈ డిస్కషన్ చేస్తున్నాం కాబట్టి ఒక విషయం అయితే క్లారిటీ తెచ్చుకోవాలి. ఏంటంటే సీరియస్‌గా ర్యాంక్స్ అండ్ మార్క్స్ కావాలనుకున్న వాళ్ళే కార్పొరేట్ కాలేజెస్‌కి అంటే సో కాల్డ్ ఈ కాన్సంట్రేషన్ క్యాంప్స్‌కి ఎళ్ళాలి. లేదనుకుంటే మిగతా వాళ్ళకి వేరే స్పోర్ట్స్ మీద గానీ, ఆర్ట్స్ మీద గానీ, యాక్టింగు లేకపోతే ఇంకేదన్నా ఇలాంటివి ఉన్నవాళ్ళు అక్కడికి ఆ క్యాంపస్‌లోకి వెళ్ళకపోవడం బెటర్. అంతే 100%. కదా! ఆళ్ళకి 100%. 2 ఇయర్స్ ఆ అనుభవం నేర్పించిందయితే అదే. నాట్ ఓన్లీ ఇదే అన్న రెబెలస్‌గా ఉంటాం ఇదన్నీ నేర్పించడం కాకుండా అసలు ఈ క్యాస్ట్ అనేది లైఫ్‌లో ఎంత సీరియస్ మేజర్ పార్ట్ రోల్ పోషిస్తది. నీ క్యాస్ట్ నీకెట్లా అడ్వాంటేజ్ అయితది? నీ క్యాస్ట్ నీకెట్లా డిసడ్వాంటేజ్ అయితది? అంటే ఇప్పుడు నేను ఇక్కడ హైదరాబాద్‌లో ఉండి చదువుకున్న రోజులన్నా నేను చదువుకుంది డిస్క్రిమినేషన్ గురించి. ఓకే. అంటే లోవర్ క్యాస్ట్ వాళ్ళని హైయర్ క్యాస్ట్ వాళ్ళు అరే ఇట్లా వివక్ష చూపిస్తాడు. ఆ! అప్రెస్ చేస్తారా అని మేము చదివినాం. ఇప్పుడు అక్కడికి పోయినాక నేను చూసిందంతా రివర్సు. ఈవెన్ అప్పర్ కాస్ట్ వాళ్ళకి కూడా వివక్ష. ఆ!
చాలా మంది భయపడతారు ఈ మాట చెప్పనీకి. నాకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. బికాజ్ ఐ హావ్ ఫేస్ దట్. ఓకే. సో, ఇవన్నీ సొసైటీ పట్ల కొంచెం డ్రైవ్ చేసినాయి. సో, డ్యూరింగ్ మై కాలేజ్ డేస్ ఐ వాస్ ఎ బిట్ యాక్టివ్ ఇన్ పాలిటిక్స్. కాలేజ్ పాలిటిక్స్ అట్నే మెయిన్ స్ట్రీమ్ పార్టీస్‌లో కూడా కొన్నిట్లలో వర్క్ చేసిన నేను. సో, నేను అట్లా పాలిటిక్స్‌లోకి ఎంటర్ అవ్వటం జరిగింది. ఆ తర్వాత కొంచెం సినిమాలు చేద్దామని ఉండే. కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసిన. అవార్డ్స్ కూడా వచ్చినాయి షార్ట్ ఇంటర్ ఫిల్మ్. తర్వాత. ఆ! ఇంటర్. అహా! డిగ్రీ చదువుతున్నప్పుడే వాస్ ఇంటూ కాలేజ్ పాలిటిక్స్ ఓకే. అండ్ యాక్టివ్ పాలిటిక్స్ ప్లస్ షార్ట్ ఫిల్మ్స్. సో, అన్నీ చేస్తా ఉన్నా. ఆల్ ఆఫ్ ఎ ఇప్పుడు ఈ సడన్ షార్ట్ ఫిలిమ్స్ అనేది కూడా ఒక కొత్త ట్రెండ్ లాగానే తీసుకోవాలి. ఎందుకంటే ఇఫ్ ఈ ఆహ్, అంటే మనం అబ్జర్వ్ చేస్తే ఒక 20 ఇయర్స్, 25 ఇయర్స్ బ్యాక్ ప్రతి వాళ్ళ చేతిలో కెమెరా ఉండడం అనేది పెద్ద సాధ్యమయ్యే పని. ఆ! ఇప్పుడేంటంటే ఐఫోన్ వచ్చిన తర్వాత హై క్వాలిటీ వీడియో తీసుకోవడం అనేది చాలా సింపుల్ విషయం ఆ! అయిపోయింది. అండ్ కెమెరా డిజిటల్ కెమెరాస్ కూడా మొబైల్ కెమెరా కాకుండా డిజిటల్ కెమెరాస్ కూడా చాలా మనకిప్పుడు తక్కువ రేట్‌లో, తక్కువ ధరకి ఎక్కువ వెరైటీస్, ఎక్కువ క్వాలిటీతో వస్తున్నాయి కాబట్టి షార్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది కూడా ఒకటి తయారైంది కదా! యూ వర్ ఇంటూ షార్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ హ్మ్. ఫర్ ఎ వైల్. హ్మ్. సో, అప్పుడు అక్కడ ఏమనిపించింది? ఇప్పుడు యూత్‌లో చాలామంది మన ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళ ఫాదర్స్ కావచ్చు, వాళ్ళ గ్రాండ్ ఫాదర్స్ కావచ్చు, అంకుల్స్ కావచ్చు, వాళ్ళకి లేని ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు ఇదొకటి. షార్ట్ ఆ! ఫిల్మ్ తీస్తున్నానని చాలా మంది తిరుగుతుంటారు. తర్వాత వాళ్ళందరూ మళ్ళీ అది పక్కన పెట్టేసి వేరే జాబ్స్‌కో దేనికో ఎళ్ళిపోతుంటారు. అసలు వాట్ ఈస్ షార్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ హౌ సీరియస్ ఆర్ పీపుల్ దేర్? సీరియస్ అంటే సీరియస్ ఉంటారన్న. ఇప్పుడు నా కేసే తీసుకుందాం. వేరే వాళ్ళ గురించి మాట్లాడేంత సినిమా నాకు లేదు. అంటే అట్‌లీస్ట్ సినిమాల వరకు. సినిమాలు చేయాలన్న ఇంట్రెస్ట్ ఉండే. కొంచెం రైటింగ్ అంటే పిచ్చి ఉండే. క్యారెక్టరైజేషన్స్ మీద హీరో అంటే ఎట్లుండాలి? విలన్ అంటే ఎట్లుండాలి? హీరోయిన్ ఎట్లుండాలి? షాట్ ఎట్లా? ఇదెట్లా? కొంచెం అది కొంచెం ఉంటది కదా! సో, యూ ఆర్ నాట్ అన్ యాక్టర్ బట్ ఎ డైరెక్టర్. బోత్. నేను యాక్టింగ్ చేసిన, డైరెక్షన్ కూడా చేసిన. ఓకే. 2, 3 చిన్నయే మరి ఏం పెద్ద ఇదేం కాదు. బట్ ఐ డిడ్. హ్మ్. కథా, స్క్రీన్ ప్లే డైరెక్షన్ బై టి. శ్రీకరణ్ అయితే తెర మీద కనిపిస్తుంది. తెర మీద కాదు యూట్యూబ్‌లో కనిపిస్తుంది. అది కూడా స్క్రీనే కదా! సో, కథా, స్క్రీన్ ప్లే డైరెక్షన్ అని నా పేరైతే నేను ఏపించుకోగలిగా. చేసి. ఓకే. కొట్టేసి కాకుండా నేను చేసి నా పేరు ఏపించుకోగలిగాను. బట్ ఇందులో అంటే ప్యారలల్‌గా నేను పాలిటిక్స్‌లో కూడా ఉండటం వల్ల ఇది నేనంత కాన్సంట్రేట్ చేయలేకపోయినా. ఓకే. దో మై ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ వాస్ అన్ అవార్డ్ విన్నర్ ఇన్ యాత్రాజీని షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్. ఓకే. బట్ నాకు పాలిటిక్స్ అంటే పిచ్చి. అప్పుడే నా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇట్ వాస్ 2019 ఎలక్షన్స్. 16 ఆర్ 17లో నా డిగ్రీ కంప్లీట్ అయింది. 2 ఇయర్స్ ఉన్నాయి ఎలక్షన్‌కి. సో, డిజిటల్ నాలెడ్జ్, డిజిటల్ మార్కెటింగ్ ఇదంతా కూడా మనకు ఐడియా ఉంది. షార్ట్ ఫిల్మ్స్ వీటన్నిటి వల్ల. సో, లెట్ అస్ కాంట్రిబ్యూట్ టు ఎ పర్టిక్యులర్ పార్టీ అని చెప్పి నేను అప్పుడు అసోసియేట్ అయిన పార్టీకి ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ దెమ్. వెన్ ఐ ఎంటర్డ్ ద గేమ్ అండ్ స్టార్టెడ్ అబ్జర్వింగ్ ఆడ నా పెద్ద పెద్దోళ్ళున్నారు. అంటే వాళ్ళకి డిజిటల్ దాంట్లో అంటే అసలు మీమ్స్‌తో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతారు. అసలు కొన్ని చిన్న చిన్న షార్ట్ వీడియోస్‌తో ఎట్లాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతారు. ఇవన్నీ ఇప్పుడు మాకు ఐడియా ఉంటాయి. ఇప్పుడు కొంతమంది అంకుల్స్ ఉంటారు కొంతమంది. అవును. జస్ట్ ఒకడు అంకుల్ గాడు కూర్చోవాలి కాబట్టి వాడిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతారు తప్ప అంకుల్ దగ్గర మ్యాటర్ ఏమి ఉండదు. ఓకే. ఏం నడుస్తుంది అంటే ఫాగ్ నడుస్తుంది అన్నట్లుంటది ఓకే. మ్యాటరు. ఓకే. అట్లాంటి ఆయన కూర్చొని స్టార్టెడ్ టెల్లింగ్ మీ. మీ జనరేషన్ పోరగాళ్ళకి ఏం తెలుసు రాజకీయాలు అట్లా కాదు ఇట్లా ఇంగ జనరల్ జరుగుతా ఉంది. పోయి చూపించిన అంకుల్ ఇంగో ఇట్లుంటది. ఇది రీచ్ అంటే ఇది అవతలోడి స్ట్రాటజీకి ఇది కౌంటర్ పార్ట్. మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేసినాక ఏయ్! బచ్చా నువ్వేందిరా నాకు చెప్పేది అది ఇది అని. డైరెక్ట్ వీడికి అసలు ఏం తెలవదు. వీడేందిరా బాబు. ఇప్పుడు యాస్ ఎ యంగ్ ఆహ్, జస్ట్ కంప్లీటెడ్ యువర్ డిగ్రీ అండ్ యూ వర్ జస్ట్ ఫ్రెష్ ఔట్ ఆఫ్ ద ఓవెన్. ఆ! అట్ దట్ టైమ్ యూ సజెస్టెడ్ సంథింగ్ ఫర్ ఎ పార్టీ. అన్‌కూల్ పర్సన్. అన్‌కూల్ పర్సన్. హి ఈస్ అంకుల్ అండ్ ఆల్సో అన్‌కూల్. అన్‌కూల్. ఆ! సో, హి డిడ్‌ంట్ రిసీవ్ ఇట్ ప్రాపర్‌లీ. ఆయన సరిగ్గా స్వీకరించలేదు సలహాలు, సూచనలు. వాట్ హ్యాపెండ్ యాక్చువల్లీ ఇన్ 2019 ఆ పార్టీ గెలిచిందా? ఓడిపోయిందా? పోయింది. అర్థమైతది ఏ పార్టీ. ఓకే. మళ్ళీ ప్రత్యేకంగా పేరు అక్కర్లేదు. సో 19లో ఓడిపోయిన పార్టీ. బట్ ఇది చాలా సీరియస్ తీసుకోవాల్సిన విషయం. బికాజ్ ఒకప్పుడు ఏంటంటే ఒక 'బర్ఖా దత్', ఒక 'రాజ్‌దీప్ సర్దేశాయ్' లేకపోతే ఆయనెవరు ఎప్పుడు ఏడుస్తుంటాడు. రాజేష్ కుమార్. 'రవీష్ కుమార్', 'అశుతోష్' ఇట్లాంటి వాళ్ళు కొందరు ఉండేవాళ్ళు. వాళ్ళ నుంచి వచ్చే సలహాలు, సూచనలే వీళ్ళు స్వీకరించేవాళ్ళు.
సో ఏంటంటే నువ్వు కొట్టినట్టు నటించు, నేను తన్నులు తిన్నట్టు నటిస్తా అన్నట్టుగా వీళ్ళ మధ్య ఒక అది అన్రిటర్న్డ్ రూల్స్ ఉంటాయి కొన్ని. అంటే ఒక సో కాల్డ్ మాఫియా మీడియా లాంటిది ఒకటి ఉండేది, దే కామన్ రౌడీజం సెటిల్మెంట్ నెక్సెస్ ఉండేది. సో ఇప్పుడు అదంతా బ్రేక్ అయిపోయింది. లేటెస్ట్ ఉదాహరణ ఏంటంటే నేను గమనించింది, ఈవెన్ ట్రంప్ వాళ్ళ అబ్బాయి 17 ఆర్ 18 సంథింగ్, బాగా అంటే ఇంకా టీనేజర్స్లో టీన్స్లో ఉన్న మన ట్రంప్ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా, జూనియర్ ట్రంప్. ట్రంప్ వాళ్ళ అబ్బాయి టోటల్లీ పోడ్కాస్ట్ మీద దృష్టి పెట్టు, ఫాక్స్ న్యూస్ లేదు, సిఎన్ఎన్ లేదు, బొక్క ఏం లేదని చెప్పేశాడు. అది వర్కౌట్ అయింది కూడా ట్రంప్కి. అంటే మెయిన్ స్ట్రీమ్ ఫాక్స్ చాలా వ్యాలిడ్ రీజన్. ఎందుకంటే అన్న ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు దేనికి కనెక్ట్ అవుతారని ఆ జనరేషన్ వాడే చెప్పాలి. అవును, అదే అది 2019లో ఇక్కడ వర్కౌట్ అవ్వాల. సో వాళ్ళు 2024 వరకు ఇది 2009 ఇది 2024లో కూడా పెద్ద కామెడీ జరిగింది. ఓకే, వన్ ఆఫ్ ద లీడర్ ఇన్ ఢిల్లీ, మంచి భయంకరమైన లీడర్, చిన్న భయంకరమైన లీడర్ ఏం చెప్పిన అంటే ఏఐలో లీడర్స్ తో పాటలు పాడిస్తుంటారు కదా, రాహుల్ గాంధీతో డాన్స్ చేపిస్తారు, మోదీ గారితో పాటలు పాడిస్తుంటారు, అమిత్ షాతో ఇంకోటి ఏందో జరుగుతుంది. మొన్న ట్రంప్ అండ్ ఇలాన్ మస్క్ డాన్స్ చేసినట్లు వచ్చింది. ఈ పాపం అదే పని మమతా బెనర్జీ చేస్తే లోపల నొక్కుతారు, అది వేరే విషయం. ఇది జరిగింది, లోపలేసింది కూడా. ఓకే, సో ఐ మెట్ దిస్ సో కాల్డ్ బిగ్ లీడర్ ఇన్ ఢిల్లీ. మేడం పాటలు పాడిస్తున్నారు, మీరు సౌత్కి వస్తే ఐదర్ కాంగ్రెస్ అయినా లేకుంటే బీజేపీ అయినా, నేను అందుకే పార్టీ చెప్పట్లే, ఢిల్లీ లీడర్, ఓకే, ఐదర్ కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా, మీరు ఈ ఆప్షన్ని తెలుగులో స్పీచ్ లీడర్కి ఎందుకు వాడుకోరు? ఎందుకంటే రాహుల్ గాంధీకి ఇదే ప్రాబ్లం, ట్రాన్స్లేటర్లు దొబ్బడతారు, మోదీ గారికి కూడా ఇదే టార్చర్. లిటిల్ బెటర్ అంటే లిటిల్ బెటర్ బీజేపీలో ఇంగ్లీష్ తెలుగు ట్రాన్స్లేట్ చేసేవాళ్ళు, ఎందుకంటే తేడా వస్తే తాట తీస్తారు బీజేపీలో, అండ్ కమిటెడ్ కూడా ఎక్కువ ఉంటారు. ఇక్కడ మేబీ కాంగ్రెస్ లో అన్ని ఒమిటెడ్ ఉంటాయి. ఓకే, సో మీరు అదే ఏఐకి వాడుకోవచ్చు కదా మేడం అంటే ఆవిడ క్యా ఫాల్తూకి బాతే కర్, లిటరల్లీ ఇదన్నమాట, క్యా ఫాల్తూకి బాతే కర్, ఠీకే ధన్యవాద్. దాని ఎఫెక్ట్ ఇప్పుడు యాక్చువల్లీ ఏం జరుగుతుంది అంటే దెర్ ఇస్ ఎ గ్యాప్ బిట్వీన్ ద యంగ్ జనరేషన్ సజెషన్స్ అండ్ ద ఓల్డ్ జనరేషన్ ఫాసిల్ ఫ్యూయల్స్. సో దీస్ ఆర్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ వాట్ యు ఆర్ సేయింగ్. మరి ఏంటి పరిష్కారం ఏంటి? యాజ్ ఎ జర్నలిస్ట్ హూ ఇస్ ఇన్ టు యూట్యూబ్ రైట్ నౌ, యు ఆర్ అన్ యాక్టివ్ వాల్కనో ఇన్ యూట్యూబ్. సో యు ఆర్ అంటే లావా వదులుతున్నారు, ఎవరు తీసుకోవట్లే లావాని. వాట్ ఈస్ తీసుకోవడం ఏంటంటే అన్న, ఇప్పుడు ఎట్లుంటది అని అంటే, ఇప్పుడు మీరున్నారు, మీరు యువర్ ఎవ్రీ పర్సన్ ఈజ్ మాస్టర్ ఆఫ్ సంథింగ్. పుట్టిన ప్రతి వ్యక్తి ఏదో ఒక దాంట్లో తోపుతురం అయ్యే ఉంటాడు, లేకుంటే భగవంతుడు అని సృష్టించడు. ఒక మనిషి పుట్టి వీడు దేనికి పనికిరాడు రా అంటే నేను నమ్మను. ఓకే, వాడు దీనికి పనికి రాపోవచ్చు, దేనికో దానికి పనికి వస్తాడు. వాడు దేనికి పనికి వస్తాడు అనే దాన్ని ఎతకడంలో మన టాలెంట్ డిపెండ్ అయి ఉంటుంది. అలాంటిది ఇప్పుడు యువ నేతలు ఉంటారన్న, ప్రతి పార్టీలు ఉంటారు, టీఆర్ఎస్లో ఉంటారు, బీజేపీలు ఉంటారు, టీడీపీ, జనసేన, అన్నిట్లోనే యూత్ ఉంటారు. మొన్న పవన్ కళ్యాణ్ గారు ఒక స్పీచ్లో గేమ్ చేంజరో దేని స్పీచ్లోనో కూడా చెప్తారు, మా వాళ్ళకి బైకులు భయంకరంగా నడుపుతారు స్వామి, వాళ్ళకి ఆ స్టంట్లు ఏందో చేసేటట్టు నేర్పి, మా వాళ్ళకి కథలు బయట రాయటం వచ్చు, అది కథ ఒక సైడ్ స్క్రీన్ ప్లే, ఒక సైడ్ డైలాగ్స్, అదంతా ఆ ఫార్మాట్ ఏందో వాళ్ళకి నేర్పియంటారా బాబు అని ఆయన చెప్తాడు. అది ఎందుకు చెప్తారు? యూత్ హ్యాస్ మచ్ మోర్ ఎనర్జీ దెన్ వాట్ యు ఆర్ థింకింగ్. అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేయగలిగేది యూతే. ఇది మీరు తీసుకోలేనప్పుడు యూ బెటర్ స్టాప్ డూయింగ్ దట్. ఫర్ ఎగ్జాంపుల్ అన్న, ఇప్పుడు మనం ఇక్కడ నాలాంటి వాడు ఎవడని వెళ్ళి ఒక పార్టీ ఆఫీస్లో ఒక కన్సర్న్ లీడర్తో కూర్చొని, సార్ దిస్ ఈస్ ద ఇష్యూ, ఇది ఇట్లా చేస్తే మీకు ప్లస్ అవుతుంది సార్, వచ్చి నాకు ఇందులో వచ్చేది పోయేది ఏం లేదు, మీరు ఏమన్నా దయజాలు ఇస్తే ఏమన్నా ఇద్దామో కానీ ఇది చేస్తే మంచి జరుగుతుంది సార్ అని చెప్పినాం అనుకోండి, అచ్చా కాఫీ ఇచ్చి పంపించండి పిల్లవాడికి, ఇంతే. ఇంకొక అది కూడా ఉండదు అప్పుడప్పుడు, అది వేరే విషయం. నేను ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఇంకోటి కూడా అబ్జర్వ్ చేస్తాను. ఇప్పుడు ఈ యంగ్ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో బిలో 30 ఆర్ మేబీ సమ్ టైమ్స్ బిలో 25 ఆల్సో, అండ్ పర్టికులర్లీ హూ ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ యూట్యూబ్, దేర్ ఎపిసెంటర్ ఇస్ యూట్యూబ్. అక్కడ నుంచి పనిచేస్తున్నారు వాళ్ళు. పనిచేసే వాళ్ళ భాష కూడా ఇట్లనే ఉంటుందా? ఇప్పుడు ఎందుకంటే మామూలుగా జనాలకు కానీ నాతో సహా జర్నలిస్ట్ అంటే ఒక అభిప్రాయం ఉంది, నేపథ్యంలో ఇలా జరిగింది, వాళ్ళు పేర్కొన్నారు, వీళ్ళు వ్యాఖ్యానించారు,
సంథింగ్ కాల్డ్ ఈనాడు, ఈటీవీ భాష ఒకటి మనకందరికీ మొద్దుబాటు. అందుకే మనం ఏదైనా గొట్టం తెచ్చి పెడితే ధూమ శకటం, సామాన్య ప్రజలు కూడా గుట్టుగా మైక్ తెచ్చి పెడితే వాళ్ళ భాష నిష్క్రమించాలి. మారిపోతది. వాళ్ళ భాష మారిపోతది. అంటే వాళ్ళు మామూలుగా ఆ! వచ్చిండు, పోయిండు అని మాట్లాడే వాళ్ళు కూడా స్లాంగ్ తీసేసి ఇప్పుడు కృష్ణా జిల్లా భాష ట్రై చేస్తారు అందరూ. సో, ఇటువంటి పరిస్థితి నాకు ఇప్పుడు నీ భాషలో కనిపించదు. మనం సాధారణంగా మాట్లాడతాం. దానివల్ల నాకు కూడా 1, 2 వచ్చేసినాయి. బొక్కలే ఇట్లాంటి మాటలు మాట్లాడేస్తున్నాం. బొచ్చులు అది ఇట్లాంటివి వాడుతున్నాం. ఇవన్నీ యాక్చువల్‌గా కొంతవరకు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అయితే అన్‌పార్లమెంటరీ. మనం అన్న యూట్యూబ్‌లో పార్లమెంట్ నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, యూట్యూబ్‌లో దాదాపు ఇటువంటివి కూడా వాడేస్తున్నారు ఆ! యూట్యూబర్స్. ఎందుకంటే చాలా కొలోక్వియల్ అండ్ ఇన్ఫార్మల్‌గా నడుస్తుంది. అన్న దీన్ని నేను మీకు సింపుల్‌గా చెప్తా ఇనండి. ఇప్పుడు మీరు చెప్పినట్లు ఆహ్, ఇప్పుడు ఫర్ సపోజ్ గోదావరి ఎక్స్‌ప్రెస్ యాడనో పడిపోయింది. ఇదే ప్రాపర్ మీడియా భాషలో చెప్పాలంటే, ఇట్లానే వస్తదని కాదు. బట్ ప్రాపర్ మీడియా భాషలో చెప్పాలంటే, కృష్ణా ధూమ శకటము ఫలానా ప్రాంతంలో కింద పడిపోయింది. విజువల్స్ చూడండి. అరే టీ తీసుకొని రా. ఇది స్టూడియోలో జరిగేది ఇది. అంటే ధూమశకటం వాడట్లేదు. ఈ బట్ జనరల్‌గా ఉంటది. ఒక జరిగేది ఇది. క్లాసీ ప్రెజెంటేషన్ ఒకటుంటది. సో, జరిగేది ఇదే ఉంటది కాబట్టి వెన్ వి గో టు గ్రౌండ్ అన్న, ఇప్పుడు నాకు నార్త్‌కెళ్తే ఖాన్ అని ఒకాయన ఉంటాడు. ఓకే. ఆ! సివిల్స్‌కి ఆ! ఇది ఖాన్ ఖాన్ జీఎస్ సార్. రీసెర్చ్ సెంటర్ పాట్నా. అవును. ఇంకొక ఆయన ఢిల్లీలో ఒకాయన ఉంటాడు. దృష్టి ఐఏఎస్ అని. అవును. ఇద్దరు చెప్పేది యూపీఎస్సీనే. అవును. జనానికి బాగా కనెక్ట్ అయింది ఎవరు? ఖాన్ సార్. ఎందుకు? టోటల్ బిహారీ స్లాంగ్‌లో నార్మల్ బిహారీతో టచ్ అవుతాడు. అంటే లింక్ అవుతాడు. కనెక్ట్ అవుతాడు. అది మా జనరేషన్ ఎక్స్‌పెక్ట్ చేసేది అదొక్కటే. అంటే ఇప్పుడు నేను స్క్రీన్ మీద అది నేను కూడా అబ్జర్వ్ చేస్తాను. నా క్వెషన్ ఏంటంటే, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చెప్పే అఫీషియల్ పాలిష్డ్ ఆహ్, పార్లమెంటరీ లాంగ్వేజ్‌కు వర్సెస్ అన్‌పార్లమెంటరీ ఆర్ కొలోకియల్ ఆర్ ఏమంటారు జెన్‌జీ అనుకోండి. జెన్‌జీ ఇటువంటి భాష వాడుతున్నప్పుడు విచ్ ఈస్ మోర్ ఎఫెక్టివ్ అనుకుంటున్నాం? ఎఫెక్టివ్ అంటే దేర్ ఆర్ 2 థింగ్స్ అన్న. వాట్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ యూ ఆర్ టార్గెటింగ్. ఓకే. ఇప్పుడు ట్రెడిషనల్‌దంతా అంకుల్స్. ఈ సీనియర్స్. సీనియర్స్. అంకుల్స్ అంటే హర్ట్ అవుతారు. సీనియర్స్. ఓకే. సీనియర్స్. ఓకే. బట్ ఇది యూట్యూబ్‌లో దీనిలోకొచ్చేసరికి ఏందనంటే, ఇప్పుడు ట్రెడిషనల్ మీడియా ఎట్లా అంటే అన్న దే ఆర్ అలైన్డ్ విత్ సమ్ ఆర్ ద అదర్ పార్టీ బై ఎనీ విచ్ వే. యూట్యూబ్‌లోకొచ్చేసరికి ఏందంటే, యూట్యూబ్ ఇప్పుడు ట్రెడిషనల్ ఛానెల్స్ ఐదో, ఆరో ఉంటాయి. అవును. అంత మెయింటైన్ చేసేంత దమ్ము ఓన్లీ ఫ్యూ మెంబర్స్‌కే ఉంటది కాబట్టి ట్రెడిషనల్ ఫ్యూ మెంబర్స్‌తోనే ఉంటాయి. చాలా రూల్సు పెద్ద పంచాయతీ ఉంటది. అదే మీరు యూట్యూబ్‌లోకొచ్చేసినారనుకోండి, మీకు తెలియకుండానే ఈ గల్లీలో 15, 20 యూట్యూబ్ ఛానెల్‌లు ఉండొచ్చు. మీకేం తెలుసు? అవును. ఎవరంటే ఎక్కడి నుంచి అంటే అక్కడి నుంచి నడిపిస్తారు. There is also a saying that only Hyderabad is maintaining 8,000 to 9,000 of YouTube channels. ఓకే. అది ఏ టార్గెటెడ్ ఆడియన్స్ అయినా గానియండి. 7,000-8,000 ఛానెల్‌లు హైదరాబాద్ బేస్‌గా రన్ అయితున్నాయని గూడా ఒకటుంది సేయింగ్ బయట. ఓకే. సో, ఇలాంటప్పుడు వై షుడ్ సమ్‌వన్ హైర్ ఎ సబ్ ఎడిటర్? వై షుడ్ సమ్‌వన్ హైర్ ఎ వెరీ గుడ్ యాంకర్? వై షుడ్ సమ్‌వన్ హైర్ ఎ పీసీఆర్, ఎంసీఆర్, కెమెరా ఎందుకు ఇవన్నీ? బాస్ ఎదురుంగా ఫోన్ పెట్టుకో, రికార్డ్ కొట్టు, మ్యాటర్ కన్వే చేయి. నచ్చితే చూస్తారు లేకపోతే లేదు అయిపాయే. అంతే కాకుండా టైమ్ వేస్టేజ్ కూడా తక్కువుంది అనుకుంటున్నా. ఇప్పుడు అంటే యూట్యూబ్‌లో సర్ఫింగ్ చేస్తూ యూట్యూబ్ వీడియోస్ చూసే వాళ్ళకి నేను అబ్జర్వ్ చేసిందేంటంటే యూట్యూబ్‌లో పెద్ద వీడియోస్‌కి అయిపోయింది. పెద్ద వీడియోస్ ఎరా కూడా అయిపోయింది. ఇప్పుడంతా రీల్స్ అండ్ అది చాలా డేంజరస్. నన్నడిగితే చింతలు. రీల్స్ చానా డేంజరస్. బట్ జనాలు అందులో చూసే న్యూస్ కూడా తెలిసేసుకుంటున్నారు. వాళ్ళు దేనికి పనికిరానోళ్ళు ఓపెన్‌గా చెప్తున్నా. అహా! ఐయామ్ నాట్ జోకింగ్. ఓకే. ఎందుకనంటే ఇప్పుడు 1971 వార్, కార్గిల్ వార్ లేకుంటే అసలు 47లో వార్ జరిగిందని సగం మంది ఇండియన్స్‌కి తెలీదు. అవును. 47లోనే యుద్ధం భరించింది ఇండియా, దేశం. పాకిస్తాన్. ఇండియా, పాకిస్తాన్ వార్ జరిగింది. ఆ గివెన్ 30 నేను కొన్ని యాడ్స్ చేస్తుంటాను నా పొలిటికల్ పార్టీస్‌కి. ఐ డూ ఈవెన్ యాడ్స్ ఫర్ పొలిటికల్ పార్టీస్. వన్ ఆఫ్ ద సెంట్రల్ మినిస్టర్స్ ఫ్రమ్ 2 తెలుగు స్టేట్స్ ఒక పర్సన్‌కి నేను యాడ్ చేసిన. ఆయన కొంచెం లో ప్రొఫైల్ ఇన్ ద సెన్స్ సెంట్రల్ మినిస్టరే గాని కొంచెం సైలెంట్. అంటే ఆర్థికంగా అంతంత మాత్రమే. మంచివాడు, సౌమ్యుడు ఈ బ్యాచ్ అన్నమాట. ఓకే. వైసీపీ అయితే కాదులే గాని మంచివాడు, సౌమ్యుడు, ఆర్థికంగా గూడా అంతంత మాత్రమే. అలాంటి వ్యక్తికి నేను యాడ్ చేసిన. అలాంటి వ్యక్తికి 1 మినిట్‌లో నేను ఆయన గురించి ఒక షార్ట్ వీడియో రూపంలో యాడ్ చేయాలంటే ఏం చేస్తాం? బట్
అది మన ప్రాబ్లం అది. మనం నో నో కంటెంట్ నో 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 క్రియేటర్ చేయలేడు. నో నో నేను చెప్పేది ఆడియన్స్ దృష్టిలోంచి. ఆడియన్స్ ఆడియన్స్ ఏంటంటే యూట్యూబ్‌లో లార్జర్ వీడియోస్ నుంచి షార్టర్ వీడియోస్ వైపు వెళ్ళిపోతున్నారేమో అని నాకు అనిపించింది. ఈజ్ ఇట్ రియల్? ఎందుకు వెళ్తున్నారు అనేది ఇట్స్ ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు ఐడియా ఉన్నారు. అవును. ఆయన అర్ధగంట వీడియో చేసి పెట్టిన 7 మిలియన్ 8 మిలియన్లు పోతూనే ఉంటాయి, సరదాగా పోద్దు. అవును. ఇప్పుడు మీరున్నారన్న, మీరు చాలా కాన్క్లేవ్స్ లో చాలా వీటిలలో మాట్లాడుతూ ఉంటారు. అవును. గంటలు ఉంటాయి మీ ప్రసంగాలు, చూస్తున్నారు కదా జనాలు. వాట్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ యు ఆర్ అట్రాక్టింగ్, అది మెయిన్ థింగ్. ఇప్పుడు నేను ఇక్కడ ఇంకోటి కూడా అబ్జర్వ్ చేస్తున్నాను. మన మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పర్టికులర్లీ తెలుగు మీడియా తీసుకుంటే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ న్యూస్ చాలా తక్కువ కనిపిస్తది. మనోడు నేను చెప్పినా కదా, అందరూ సగం మంది కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ జనరేషన్ అయిపోయాయి. అవును. వాడికి ఏం తెలుస్తుంది? బట్ యూట్యూబ్‌కి వచ్చేసరికి ఇజ్రాయెల్ పాలెస్టైన్ కాన్ఫ్లిక్ట్, రష్యా యుక్రెయిన్ వార్ అండ్ ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్‌షిప్‌లో ఉన్న ప్రెషర్, ఇండియా పాకిస్తాన్ సడెన్‌గా అజ్ఞాత వ్యక్తులు వచ్చి ఎవరినో చంపేస్తారు. ఎక్కడో బాంబ్ పేలుతది. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్‌లో తెహ్రీకే తాలిబాన్‌తో గొడవలు అవుతుంటాయి. ఇటువంటివన్నీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చర్చించని కూడా యూట్యూబ్‌లో దే ఆర్ గెయినింగ్ మోర్ టైమ్. చూసేవాళ్ళు కూడా ఎక్కువ అవుతున్నారు అనిపిస్తుంది నాకు. ఎందుకనంటే అన్న, ఇప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీనా, అజర్బైజాన్, అర్మేనియా, చైనా, తైవాన్, నార్త్ కొరియా, సౌత్ కొరియా, వాడి పేరు ఆస్ట్రేలియా, జపాను అండ్ ఆఫ్రికన్ సూడాన్, సౌత్, ఇవన్నీ తీసి పక్కన పెడితే అసలు మన తెలుగు ట్రెడిషనల్ మీడియాలో నడిచేది ఏందన్న? వాడిని గోకినాడు ఉన్నాడు, ఇంకొకడు ఇంకోటి ఏందో వస్తుంటాయి కదా తప్ప. అంటే అదే ఎనీథింగ్ పర్సనల్ వార్తలు లేదంటే అఫీషియల్ వార్తలైనా సరే, రేవంత్ రెడ్డి కాళేశ్వరం మీద చేసిన కామెంట్స్, కేసీఆర్ రేవంత్ రెడ్డిని తిట్టాడు, ఇంతే తప్ప ట్రూలీ ఇంపాక్ట్ఫుల్ న్యూస్ అనేది మన దగ్గర స్కోప్ ఉండట్లేదు. హాఫ్ అన్ అవర్ బులెటిన్ మొత్తంలో చివర్లో ఒకటి వస్తుంది. అసలు బులెటిన్ అనేది భూతన్న నన్ను అడిగితే ఆ రోజు ఏది ఇంపార్టెంట్ అదే చెప్పాలి. వరుస పెట్టి రాష్ట్రపతి, ప్రధాని, ముఖ్యమంత్రి, హోంమంత్రి అట్లా ఉండాల్సిన అవసరం లేదు. అసలు గవర్నర్ ఫస్ట్, ఇప్పుడు మనకి సెషన్ స్టార్ట్ అయితే కదా పార్లమెంటరీ సెషన్స్ లో ద్రౌపది ముర్ము గారు ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మాట్లాడతారు. ఇక్కడ అసెంబ్లీకి వస్తే గవర్నర్ గారు వచ్చి మాట్లాడతారు. అసలు గవర్నర్ గారు వచ్చి ఎందుకు మాట్లాడతారు ఫస్ట్ డే, ప్రెసిడెంట్ గారు వచ్చి ఎందుకు మాట్లాడతారు ఫస్ట్ డే సెషన్స్ లో అనేది ఎవరికన్నా ఐడియా ఉందా? వచ్చి మాట్లాడతారని తెలుసు కానీ యాక్చువల్లీ చాలా మందికి ఐడియా ఉండదు. బట్ ఏంటంటే గవర్నమెంట్ యొక్క వ్యూని వీళ్ళు చెప్తారు, ప్రజెంట్ చేస్తారు మనకి. ఓన్లీ తమిళనాడులో తప్ప. అక్కడ వేరు. అది వాళ్ళు డైనోసార్ల కంటే ముందు పుట్టిన వాళ్ళు. ఓకే. డైనోసార్లు లేపి అదంతా అంటే తమిళనాడులో స్టాలిన్ రాసిచ్చింది అక్కడ ఉన్న రవి గారు చదవరు. అట్లా నడుస్తుంది. అది వాళ్ళ అన్యోన్య దాంపత్యం. ఓకే. ఇప్పుడు యూట్యూబ్లో నా డౌట్ ఏంటంటే, డౌట్ కాదు, నేను అబ్జర్వ్ చేసిన అబ్జర్వేషన్ ఏంటంటే, యూట్యూబ్లో వాట్ ఎవర్ ఈస్ ఇంపార్టెంట్ అండ్ వాట్ ఎవర్ ఈస్ అర్జెంట్, ఓన్లీ దట్ ఈస్ గెయినింగ్ ఇంపార్టెన్స్. ఇక్కడ ఉన్నట్టుగా ఒక సిస్టమాటిక్లో ముఖ్యమంత్రి వార్తతో మొదలుపెట్టి వాతావరణ ఉష్ణోగ్రతలు చెప్పడం ద్వారా ఎండ్ చేయాలి అనే సంప్రదాయమైన ట్రెడిషనల్ వే ఆఫ్ ప్రజెంటింగ్ ద న్యూస్ ఈస్ గాన్ ఇన్ యూట్యూబ్. ఎందుకు చేయాలి? నా ప్రైమరీ క్వశ్చన్, ఎందుకు చేయాలి? ఇప్పుడు ఒక రూల్ ఉంటుంది అన్న. ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ఏ పర్టికులర్ ఛానల్. మైక్ ఉంటుంది, మనం స్టూడియోలో కూర్చొని మాట్లాడేటప్పుడు మనం కాల్ ఇన్ లోకి తీసుకుంటారు కదా రిపోర్టర్ని. కాల్ ఇన్ అయిపోయింది, ఐ డిడ్ ఇట్ వెరీ వెల్. ఈవెన్ స్టూడియో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, ఎవ్రీథింగ్ వాజ్ హ్యాపీ. కెమెరామ్యాన్ అంకుల్ ఇప్పుడు భూమి పుట్టినప్పుడు పుట్టిండు ఆయన వచ్చి నేను ఇట్లా పట్టుకున్నా, కన్వే వాట్ ఎవర్ ఐ షుడ్ కన్వే, గేమ్ అయిపోయింది, క్లోజ్, లైవ్ కట్. ఈ ఇయర్ ఫోన్స్ తీసి మడతపెట్టి జేబులో పెట్టుకున్నా, ఫోన్ గెలుకుంటుంటే, నువ్వేం చేసావు, నీకు అర్థమైతే ఉందా, నువ్వు జర్నలిస్ట్ వేనా, ఎవరు అబ్బాయా నీకు ఐడి కార్డ్ వేసింది, ఇదే ఏంటి తప్పేం జరిగింది అక్కడ? మైక్ ఇక్కడ ఫస్ట్ బటన్ దగ్గర ఇట్లా పెట్టుకోవాలన్నట్ట, నేను ఇక్కడ నార్మల్ ఇట్లా పట్టేసుకున్నా అంట. ఓకే. మీరు ఆ మన్మధుడు సినిమాలో వాటేసుకొని దీన్ని పెక్క అంటారు, మీకు తెలియదు. సో అంటే ఛాందసవాదం, మనం ఆర్థడాక్స్ వే ఆఫ్ అన్న. అంటే నా లైఫ్ లో నేను ఇట్లా జరుగుతుందని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. భయంకరమైన ఛాన్స్, మామూలుగా కాదు. అసలు జాతీయవాదం అంటే మాది కాదు, పక్కోడిది కూడా కోసేస్తామని అంటారు. ఓకే. నాకు మిలిటరీ అంటే భయంకరమైన పిచ్చి చిన్నప్పటి నుంచి. అంటే నేను పెరిగిందంతా మల్కాజ్గిరి, ఆ తర్వాత కొంపల్లి. సో నాకు ఈ ఎంటైర్ ప్రాసెస్ లో ఏఓసి భయంకరంగా తిరిగేవాడిని నేను. సో
సో, నాకు మిలిటరీ అంటే ఫస్ట్ నుంచి కొంచెం ఇంట్రెస్ట్ అండ్ దాంట్లో హిస్టారిక్ ఫిగర్స్ గురించి ఎక్కువ చదువుతుంటా. పాలిటీ, హిస్టరీ అన్నీ చదువుతుంటా కాబట్టి, నాకు మిలిటరీ అంటే బాగా ఇంట్రెస్ట్. అండ్ కార్గిల్ అంటే ఇట్స్ అన్ ఎమోషన్ ఫర్ మీ. అంటే వెన్ మై ఫాదర్ ఆర్ ఎనీవన్ హూ ఎక్స్‌ప్లెయిన్ మీ వాళ్ళు నాకు చిన్నప్పుడు కార్గిల్ గురించి చెప్పేటప్పుడు వాళ్ళు చెప్పేదేందంటే, జూన్ 10థ్ రోజు రాజ్‌పుతానా రైఫిల్స్ అనే ఒక రెజిమెంట్ రెజిమెంట్. తొలోలింగ్ దగ్గర ఒక భయంకరమైన ఆపరేషన్ చేసింది. నేను 1997లో పుట్టాను. 1999లో ఈ వార్ జరుగుతా ఉంది. మా ఫాదర్ వన్ ఆఫ్ ద మొమెంట్‌లో నాకు చెప్పినప్పుడు ఏంది అనంటే, "నువ్వు ఊపిరి తీసుకుంటున్నప్పుడే వాళ్ళక్కడ ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. నువ్వు కుదిరితే మిలిటరీలో సెలెక్ట్ అవ్వు. ఒకవేళ కుదరలేదా డూ సంథింగ్ ఫర్ దెమ్." అంటే వాళ్ళకు ట్రిబ్యూట్ లాగా ఏమన్నా చేయగలిగితే చేయరా. దిస్ ఈస్ వాట్ మై ఫాదర్ సెడ్. ఓకే. ఆ సంవత్సరం నా బర్త్‌డే చేయలేదంట. నా ఫస్ట్ ఇయర్ బర్త్‌డే వాస్ ఎ వెరీ గ్రాండ్ థింగ్. ఓకే. నా సెకండ్ ఇయర్ బర్త్‌డే జరపలేదు. ఎందుకు అనంటే దిస్ వాస్ హ్యాపెనింగ్. కార్గిల్ కోసం. కార్గిల్ అంత మంది జరుగుతా ఉంటే వీడికి బర్త్‌డే చేయటం ఏందంటే నాకంత ఐ మీన్ ఇట్స్ అన్ ఎమోషన్ ఫర్ మీ అన్న కార్గిల్ అనేది. అంటే నా బర్త్‌డే టైమ్‌లో చాలా మంది అక్కడ ప్రాణాలు వదిలేసినారనేది దట్ నాకు బాగా కనెక్ట్ అయింది. అండ్ నేను పెద్దోడినవుతా కార్గిల్ గురించి చదువుతా వచ్చినప్పుడు 'లెటర్స్ ఫ్రమ్ కార్గిల్' అనే ఒక బుక్కు అట్లా చాలా బుక్కులు, చాలా డాక్యుమెంటరీస్ కార్గిల్ గురించి రీసెర్చ్ చేసినప్పుడు ఇదంతా చేసినప్పుడు ఏందంటే లైక్ ఐ వాస్ రోలింగ్ టీయర్స్ ఆన్ మై ఐస్. ఇప్పుడు యూట్యూబ్‌లోకి వచ్చినాక ఆ! యూ వర్ ఏబుల్ టు పే సమ్ ట్రిబ్యూట్ టు దట్. నో. నేను అదే చెప్తున్నా. ఇది ఒక యూట్యూబ్ ఛానలే. నేషనలిస్టిక్ ఛానల్. హ్మ్. అదే నేషనలిస్టిక్ అప్రోచ్ ఉన్న ఛానల్. ఓకే. దే ప్రిటెండ్ టు బి దే హావ్ ఎ నేషనలిస్టిక్ అప్రోచ్. ఓకే. వాట్ దే డిడ్ నేను అంటే ఇప్పుడు మీకు కార్గిల్ ఐడియా ఉంటది. నాకు కార్గిల్ ఐడియా ఉంటది. బట్ వెన్ ఐ టేక్ దట్ పర్టిక్యులర్ సబ్జెక్ట్ యాస్ మై కోర్ ఇంట్రెస్ట్ నేను వెళ్ళే డెప్త్ వేరే ఉంటది. యాస్ ఎ జర్నలిస్ట్‌గా యూ కెన్ అండర్‌స్టాండ్. అవును. రీసెర్చ్ ఉంటుంది. ఆ! సో, అండ్ దట్ టూ నాకింత పర్సనల్ ఎమోషన్ కాబట్టి ఇంకో రూపాయి ఎక్కువ ఇన్వెస్టిగేట్ చేస్తా. నా వర్షన్ అంతా 10 రోజులు కూర్చొని అంటే నేను రిపోర్టింగ్ చేసుకుంటా నా అన్ని డ్యూటీస్ డే టు డే రిక్వైర్మెంట్స్ అన్నీ ఫుల్ చేస్తానే ఎక్స్‌ట్రా బర్డెన్. ఎక్స్‌ట్రా బర్డెన్ తీసుకొని మొత్తం స్క్రిప్ట్ రాసి మొత్తం ప్రిపేర్ చేసి ఐ సబ్మిటెడ్. సబ్మిట్ చేసినాక ఏందనంటే 2, 3 డేస్ అయింది అప్రూవల్ రాలే. ఏంది నేనేమన్నా తప్పు చేసినానా? రాంగ్ రాసినానా? ఇంత డెప్త్‌గా ఎవడు పోయి ఉండడే నాకు తెలిసి అంటే మిలిటరీతో అసోసియేట్ అయినోళ్ళు తప్ప. ఎందుకు అప్రూవ్ అవ్వట్లేదని నేను హెచ్ఆర్ దగ్గర పోయినా. హెచ్ఆర్ రియాక్షన్ ఏందంటే, "నువ్వేమన్నా సుకుమార్‌వా, రాజమౌళివా రాసి పంపించిన నన్ను అప్రోచ్ చేయటానికి? మాకు నచ్చినప్పుడు చూస్తాం లేవా" అన్నట్లు హర్ రియాక్షన్. ఓకే. ఓకే. నాకప్పుడు అర్థమైంది. దీస్ ఆర్ నాట్ నేషనలిస్టిక్ అప్రోచ్ పీపుల్. దే ప్రిటెండ్ టు బి నేషనలిస్టిక్ అప్రోచ్ అని. ఓకే. దే ఆర్ నోటోరియస్ ఆ! నేషనలిస్ట్. ఆ! నియో నేషనలిస్ట్. నేను ఆ తర్వాత హెడ్ ఆఫ్ ది ఛానల్ నడిచిన. ఓకే. యూట్యూబే. ఓకే. సాటిలైట్ కూడా కాదు. ఓకే. కాకపోతే కొంచెం పెద్దది. ఆ! సార్ ఇట్లా జరిగింది సార్ అన్న. ఏ మరి 15, 20 పేజీలు రాస్తే చూడొద్దు మనిషి. ఓరి నీ అమ్మ! ఓకే. ఓకే బ్రో. లివిటింగ్ సో, మనకి అంటే సెట్‌గా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉన్నట్టు ఇక్కడ కూడా కొన్ని అన్‌వాంటెడ్ ఫిల్టర్స్ ఉంటాయి. ఇక్కడ ఇంకా భయంకరంగా ఉంటాయి. ఓకే. బట్ నీకేందంటే కొంచెం స్కోప్ ఉంటది ఇక్కడ. ఇక్కడేంటంటే మనకేం నచ్చకపోతే సొంత యూట్యూబ్ ఛానెల్ పెట్టేసుకోవచ్చు. అది పోతదా పోదా ఆ! జనాల్లోకి తర్వాత సంగతి. బట్ ఇఫ్ వి హావ్ రియల్ వర్త్ వి క్యాన్ గివ్ అవర్ బెస్ట్ ట్రై. హ్మ్. బట్ అంటే నేను గమనించిందేంటంటే ఆఫ్టర్ 2014 యూట్యూబ్ రెవల్యూషను మన దేశంలో మోడీ వచ్చిన తర్వాత రైట్ వింగ్ రెవల్యూషన్ దాదాపు ఒకేసారి అవును. సైమల్టేనియస్‌గా వెళ్తుంది. మోడీ రావడానికి కూడా డిజిటలైజేషన్ చాలా సోషల్ మీడియా అవును. చాలా ఇంపార్టెంట్. యూట్యూబ్ కాదు గానీ మిగతా సోషల్ మీడియా మొత్తం మా కూడా చాలా రాష్ట్రాన్ని గబ్బు పట్టించిన దరిద్రుడే దానికి కారణం. అంటే నా ఉద్దేశ్యం ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మోడీకి దొరకని సపోర్ట్ సోషల్ మీడియాలో అవును. రావడం వల్ల ఆయన వచ్చాడు. మోడీ రావడం మనకి ఇష్టం ఉండొచ్చు, లేకపోవచ్చు. అది మన పర్సనల్ గొడవ. బట్ ఆయన వచ్చిన దాంట్లో ఆ పార్ట్ కూడా ఉంది అనేది చాలా 100%. ఎందుకంటే రాహుల్ గాంధీ మిస్ అవుతున్నది ఇప్పటికి కూడా సోషల్ మీడియా సపోర్ట్. అయ్యో! ఆయన అనురాగ్ ఠాకూర్ మొఖం మీద పార్లమెంట్‌లో అంటా ఉంటే రీల్స్ तो आपके ऊपर बहुत आते हैं कंट्रोल करो उसको అని. పార్లమెంట్‌లో ఓకే. లీడర్ ఆఫ్ అపోజిషన్‌ని పొజిషన్‌లో ఉన్న ఒక లీడరు నీ మీద మీమ్స్ వస్తున్నాయి చూసుకోరా బే అంటా ఉంటే ఎక్కడికి పోతున్నావు అన్న? అఫ్‌కోర్స్ అది కేవలం రాహుల్ గాంధీకి ఒక్కడికి మాత్రమే ఆ! ప్రాబ్లమ్. అది ఎక్స్‌క్లూజివ్‌లే. మీమ్స్ మమతా బెనర్జీ మీద, ఉద్ధవ్ ఠాకరే మీద రావట్లే అంత ఆ రేంజ్‌లో. రాహుల్ గాంధీ ఉద్ధవ్ మీద రావట్లేదంటే సచిన పవన్ ఎందుకు చెప్తాము? నో, ఉద్ధవ్ ఈస్ నాట్ వర్త్ ఆఫ్ ఆ! మేకింగ్ మీమ్స్. రాహుల్ గాంధీ ఈస్ వర్త్. అదే ఇప్పుడు మళ్ళీ మమతా బెనర్జీ మీద చేస్తే వాడు ఇంగ వాడిని
వాడు 72 ఇంకా ఓకే. ఎక్కువ మేమ్స్ చేస్తే మోమో అయిపోతాడు. సో 72 నా ఉద్దేశ్యం ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్ వచ్చిన తర్వాత ఇండివిజువల్‌గా గూడా యాస్ ఎ కంపెనీ రన్ అవుతున్న యూట్యూబ్‌లో చేరి మన వర్త్ చూపించొచ్చు. అది సాధ్యం కాకపోతే ఇప్పుడు ఒక శాటిలైట్ ఛానెల్ పెట్టాలంటే 100 క్రోర్స్, 25 క్రోర్స్, ఈజీ 50, 10 క్రోర్స్ అట్లా ఉండాలి. అప్పటికి మనకు గ్యారంటీ లేదు. ఎంత రీచ్ ఉంటదో తెలదు. మన టీవీ9, టీవీ5, ఎన్‌టీవీ దాటుకొని మనం వెళ్ళాలంటే ఇట్ ఈస్ ఆల్‌మోస్ట్ నెక్స్ట్ టు అంతే. ఇంపాసిబుల్. యూట్యూబ్‌లో అట్లా కాదు. మనకు వర్త్ ఉంటే ఇప్పుడు మన హిందుత్వ యూట్యూబ్ ఛానెల్స్ ఉన్నాయి. అట్లనే లెఫ్ట్ వింగ్ యూట్యూబ్ ఛానెల్స్ ఉన్నాయి. అవును. ఈ బెట్టింగ్ యాప్స్‌ని కూడా ప్రమోట్ చేసే యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ తయారైనారు. ఆహ్, రమ్మీ ఆన్‌లైన్ రమ్మీని ప్రమోట్ చేస్తుంటారు. ఇటువంటి వాళ్ళ మీద నీ ఒపీనియన్ ఏంటి? నాకు పెద్దగా ఒపీనియన్ అంటే ఏం లేదు. ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మనం మారి మన వీడియో ఒక 1000 మందో, 10,000 మందో రోజు చూస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ బెట్టింగ్‌లోకి ఆన్‌లైన్ రమ్మీలోకి పంపించడం అనేది ఐ డోంట్ థింక్ నో. వ్యూవర్‌తో. వ్యూవర్ అల్టిమేట్‌లీ వ్యూవర్ చాయిస్ ఉంటది. ఎందుకంటే బికాస్ నో. ఐ డోంట్ యాక్సెప్ట్ దిస్ అన్న. లెట్ మీ ఈ మేక్ ఇట్ క్లియర్. యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఆన్‌లైన్ బెట్టింగ్‌ని గాని, ఆన్‌లైన్ రమ్మీ లాంటి వాటిని గాని ప్రమోట్ చేయొచ్చా? గవర్నమెంట్ అది లీగల్ అని అన్నప్పుడు వాళ్ళు చేయొచ్చు. ఎథిక్స్, మారల్స్ నాన్‌సెన్స్. ఓకే. బికాస్ సాక్షి మెయిన్ ఫ్రంట్ పేపర్‌లో 1,00,00,000 మంది టీడీపీ సభ్యత్వం అని ఏసుకోంగా లేనిది దిస్ ఆల్ నాన్‌సెన్స్ అన్న. ఓకే. 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 అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా చేస్తుంది కాబట్టి వీళ్ళు కూడా చేస్తారు. అంటే వాడు చేస్తే సంసారం, వీడు చేస్తే వ్యభిచారం కాదు కదా! అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఇండివిజువల్స్ కాబట్టి మనం ఏమి చేయలేం. అప్పుడు ఇండివిజువల్‌గా ఇప్పుడు ఇట్లనే ప్రమోట్ చేసిన కొందరు యూట్యూబర్స్ వేరే వేరే కేసుల్లో జైలుకెళ్ళడం. మొన్నొకడికి పోక్సో చట్టం కింద 25 ఏళ్ల జైలు శిక్ష కూడా పడింది. తప్పు చేస్తే ఖచ్చితంగా జైలు శిక్ష పడుతుంది. అండ్ కమింగ్ టు వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్. యూట్యూబ్ జర్నీలో భాగంగా చాలా కాలం నార్త్‌లో కూడా తిరిగొచ్చున్నాడు అవును. కదా! ఆహ్, మొ ఏంటి డిఫరెన్స్ సౌత్‌కి, నార్త్‌కి? ఏంటి డిఫరెన్స్ అని అంటే ఎవరెస్ట్, ఫారెస్ట్ డిఫరెన్స్ అన్న. ఓకే. అక్కడ ఉన్నాయన్నీ ఎవరెస్ట్‌లు, మన దగ్గర ఉందంతా ఫారెస్ట్. ఓకే. ఇప్పుడు మీరు బేసికల్లీ ఈ జనరేషన్ పెళ్లి చూపులలో మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ క్వెషన్ ఏమొస్తది తెలుసునా? ఆర్ యూ ఎ మౌంటైన్ పర్సన్ ఆర్ ఎ బీచ్ పర్సన్ అని అడుగుతారు. అంటే నీకు కొండలు ఇష్టమా లేకుంటే బీచ్‌లు ఇష్టమా? ఓకే. అంటే మైండ్ సెట్ డిఫైన్ అయితది. ఓకే. లైక్ ఇఫ్ యూ సెడ్ ఐ యామ్ ఎ మౌంటైన్ పర్సన్, నాకు కొండలు గుట్టలు ఎక్కువ ఇష్టం. పైకి పోయి చల్లటి వెదర్‌లో చాయ్ పెట్టుకొని తాగితే ఫుల్ బాటిల్ తాగిన ఫీలింగ్ అని కొంతమంది అంటారు. ఓకే. లేదు బీచ్‌లో కూర్చొని చాంపియన్ తాగితేనే మజా అని కొంతమంది అంటారు. ఈ కొండలెక్కే బ్యాచ్ ఏందంటే అడ్వెంచర్ లవర్స్ అని. ఈ బీచ్ బ్యాచ్ ఏందనంటే పీస్ లవర్స్ అని. అంటే సౌత్ ఇండియన్స్ బీచ్ లవర్స్, అంటే కొంచెం పీస్. నార్త్ ఇండియన్స్ వాళ్ళు వైల్డ్ అన్న. ట్రెక్కింగ్. మనం కానీ వైల్డ్. వాళ్ళు వైల్డ్ ఫైర్ అది. ఓకే. చాలా నాట్ అన్న. పర్టిక్యులర్‌గా ఎక్కడ? గుజరాత్‌కి మళ్ళీ బీహార్‌కి, ఉత్తరప్రదేశ్‌కి కూడా difference. గుజరాత్ అన్న సాధు జంతువులన్న. మళ్ళీ నార్త్ అనగానే మనోళ్ళేంటంటే వెస్ట్ అన్న. గుజరాత్ ఇస్ వెస్ట్. మనకు వెస్ట్, ఈస్ట్, నార్త్ అని లేవు. ఓన్లీ ఉన్నది నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అని ఉంటారు కాబట్టి అదే సౌత్ ఇండియా కాన్సంట్రేట్ క్యాంపుల్లో చదువుకుంటే అండ్ సౌత్ ఇండియాలో కూడా మళ్ళీ మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రతి 100-200 కిలోమీటర్స్‌కి చాలా డిఫరెన్స్ ఉంటది. వాస్తవం. బట్ ఇన్ జనరల్ దే ఆర్ మోర్ హార్డ్‌కోర్ అండ్ దీస్ ఆర్ లిటిల్ బిట్ సాఫ్ట్ అని నీ ఉద్దేశం. అంటే మనం ఏందంటే అన్న సౌత్‌లో ఓపెన్‌గా చెప్తున్నా. నేను చూసింది మనంత మూర్ఖులు, ఎడ్డెదవలు, ఎడ్డి అంటే ఏ వేరే మాట అంటారు గానీ అదొద్దు. ఎడ్డోళ్ళు. ప్రాపర్ ఎడ్డోళ్ళు అంటే సౌత్ ఇండియన్స్ అన్న. ఓకే. బికాస్ మనకి నేను అబ్జర్వ్ చేసింది. ఇక్కడ మనకి ఎంటైర్ సౌత్ ఇండియా కలిపితే ఎంతమంది ఎంపీలన్న? 130, 140 ప్లస్ ఉంటారు. 150 కూడా ఉండరు. ఉండరు. మొత్తం 545లో. ఓన్లీ యూపీ, బీహార్ ఎంతన్న? యూపీలో 80 ఉంటది. బీహార్‌లో 48, 46 ఏదో ఉంటది. 42 అనుకుంటా. రాజస్థాన్ కలిపితే? అదొక 26 ఉంటుంది. అది చూస్తేనే ఈ మధ్య నేను మనల్ని సౌత్ ఇండియన్స్‌లోని ఎడ్డోళ్ళని ఎందుకంటున్నానంటే వెన్ పాపులేషన్ ఆమె తీసుకొచ్చింది ఇందిరాగాంధీ గారు. పాపులేషన్ కంట్రోల్. అదే జనాలు సామాన్లుగా వచ్చి పీఎం అయిపోయింది ఆవిడ. అవును. అది తీసుకుంటే అన్న ఆ ఎంటైర్ నస్బందీ ప్రోగ్రామ్ తీసుకుంటే ఎక్కువ జరిగింది అక్కడ. సౌత్ ఇండియా. ఆవిడ టార్గెట్ ఎవరిని చేయాలనుకునింది? నార్త్ ఇండియాలో బ్యాక్వర్డ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ లెట్ మీ కంప్లీట్. గవర్నమెంట్ ఫోర్స్ ఒకటే కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళు లిటరేట్ పీపుల్ సౌత్ ఇండియా లిటరసీలో మొదట్లో ఉంది కాబట్టి నేను అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్సెప్ట్ చేసి నేను చెప్తా ఏంటండి, అది పచ్చి బూతు. మనం అట్లా మన లిటరేచర్
ఆ సెల్ఫ్ ఫీలింగ్ తప్ప నథింగ్ ఏం లేదు. నాన్‌సెన్స్ ఇది. ఇప్పుడు స్టాలిన్ గాని, చంద్రబాబు గాని ఎందుకు మొత్తుకుంటున్నారన్న పాపులేషన్ పెంచండిరా బాబు అని. ఇప్పుడు అది 2026లోనే ఎప్పుడో రీఆర్గనైజేషన్ జరిగినప్పుడు మనకి ఎంపీ సీట్లు తగ్గుతాయి అని వాళ్ళ భయం. అదైతే నిజం. అప్పుడు ఆ పొరంబోకు పని చేసి ఉండకపోతే ఇప్పుడు దరిద్రం ఉండేది కాదు. లేదు అంటే ఎందుకు చేస్తుంటారు నీ ఉద్దేశం? ఎదవలు ఎడ్డోళ్ళు. ఎవడో ఒకడు మనకి లేదు. సౌత్‌లో ఎట్లుంటదనంటే అన్న నాకు తప్పనిపిస్తుంది. ఎందుకంటే దేశం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నప్పుడు మనం బర్డెన్ తగ్గించాలి అన్న అనుకుంటే ఇండియాలో ఫ్యామిలీ కూడా అన్న ఇండియాలో హైయెస్ట్ ఐఏఎస్, ఐపీఎస్ ప్రొడ్యూసర్ ఏ స్టేట్ అన్న? బీహార్. ఎవరింటికి? అది ఓకే. అది వాళ్ళు ట్రైనింగ్ తీసుకొని ఇప్పుడు బీహార్ ఐఏఎస్, ఐపీఎస్ అవ్వడం అనేది ఇస్రోలో సైంటిస్ట్ అవ్వడంతో ఈక్వల్ కాదు. ఇస్రోలో సైంటిస్ట్ అవ్వాలంటే ఇట్ నీడ్స్ సమ్ బ్రెయిన్ పవర్. ఇదేంటి మగప్ చేసి కూడా వచ్చేయచ్చు. అంత ఈజీ అని కాదు నా ఉద్దేశం. బట్ దే ఆర్ డూయింగ్ వెట్. రైల్వేస్‌లో ఉంటారు, ఐఏఎస్, ఐపీఎస్‌లో ఉంటారు. అది ఓకే. అది జియోగ్రాఫికల్ డిఫరెన్సెస్ మనకున్నాయి కొన్ని. బట్ పాపులేషన్ కంట్రోల్ చేసుకోవడం వల్ల సౌత్ ఇండియన్స్‌ని మరీ ఎడ్డోళ్ళు అనడం తప్పేమో. ఎందుకంటే పాపం నాట్ ఓన్లీ ఇన్ పాపులేషన్ అన్న. ఐ విల్ లెట్ యూ. సో పాపులేషన్‌లో మీరు ఒప్పుకుంటున్నారు మనం ఎడ్డోళ్ళం అని. పాపులేషన్ నేను ఒప్పుకోలేదు. ఒప్పేసుకోవాలి. వేరే ఆప్షన్ లేదు అక్కడ. ఎడ్డోళ్ళ పైన వాళ్ళు అందులో ఉన్న లాభాలు గుర్తించి నష్టాలు చూడలా, ఓన్లీ లాభాలే చూస్తున్నారు. అదైతే నిజం. నష్టాలు ఇట్లుంటాయని ఊహించ. నంబర్ 1 అది. నంబర్ 2 లాంగ్వేజ్, లింగ్విస్టిక్ ఇష్యూస్. లింగ్విస్టిక్ ఇష్యూ రేజ్ అవ్వడానికి కారణం చెప్పనా? హర్యానాలో సెకండ్ లాంగ్వేజ్ ఒక 10, 15, 20 ఇయర్స్ బ్యాక్ వరకు తమిళ్ అన్న. ఓకే. హర్యానా ఎక్స్ సీఎం ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ ఖట్టర్ గారు, ఆయన మనోహర్ లాల్ ఖట్టర్ గారు, హీ నోస్ తమిళ్. హీ కెన్ స్పీక్ బ్లడీ వెల్ ఇన్ తమిళ్. ఓకే. ఎందుకు అనంటే పంజాబ్, హర్యానా విడిపోయేటప్పుడు కామన్ క్యాపిటల్ చండీగఢ్ ఇచ్చినప్పుడు మేము సావనాన్ని వస్తాం కానీ పంజాబీ మాకు వద్దు, మా హర్యానా మాకు ఉంది, సెకండ్ లాంగ్వేజ్ పంజాబీ పెట్టాలని చెప్పినారు. కావాలంటే తమిళైనా నేర్చుకుంటాం తప్ప మేము పంజాబీ నేర్చుకోమని అవి అని చెప్పి వాళ్ళు తమిళ్ నేర్చుకున్నారు. ఓకే. హర్యానాలో ఓన్లీ హర్యానాని. మీరు బీహార్ పోతే వాడికి వేరే భాష రాదు. వాళ్ళ భోజ్పురి వస్తుంది, లిటిల్ బిట్ హిందీ వస్తుంది. యూపీలో డిఫరెంట్ ప్లేసెస్, డిస్ట్రిక్ట్ సంబంధించి వాళ్ళ అవధి ఉంటుంది, భోజ్పురి ఇవన్నీ కూడా నడుస్తుంటాయి. నార్త్లో ఎవరికి హిందీ ప్లస్ వాళ్ళ నేటివ్ భాష వాళ్ళకి వస్తుంది. ఇప్పుడు తెలుగోడికి తమిళ్ వచ్చావదు, తమిళోడికి తెలుగు వచ్చావదు, మలయాళంకి తమిళ్ రాదు, కన్నడ వాడికి మలయాళం. ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? మళ్ళీ వీళ్ళందరికీ కలిపి హిందీ పెడతామంటే వద్దంట. హిందీ ఇంపోజిషన్ వద్దంట. హిందీ తెలియదు పోడా. అంటే హిందీ ఇంపోజిషన్ మీద కన్నడ, తమిళనాడులో జరిగే ఉద్యమాలు ఉన్నాయి కదా, అవి బోత్ పొలిటికల్ అండ్ జెన్యూన్ రీజన్స్ వాళ్ళకు ఉండడానికి ఏంటంటే అంత కొంత లాజిక్ కూడా లేదు. ఎందుకంటే ఇంగ్లీష్ వస్తే నష్టం రాని తమిళ్కి హిందీ వస్తేనే నష్టం వస్తుంది అనేది యాక్చువల్గా ఎమోషనల్ బ్లాక్. ఇది బేకార్ ముచ్చట. వాళ్ళ నేను చెప్తా అయినండి. అంటే హిందీ వద్దు, హిందీ తెలియదు పోదా, ఉర్దూ తెలియమా, ఉర్దూ ఓకేనా? ఉర్దూ నడుస్తుంది. ఉర్దూ సెక్షన్ అన్న. నేను చెప్తున్నా, నేను నార్త్ కాదు, నేను సౌత్ కూడా చాలా స్టేట్స్ చూసిన. తమిళనాడు హిందూస్ ఉర్దూ మాట్లాడరు కదా. తమిళనాడులో ఉన్న ఒక పర్టికులర్ రిలీజన్ వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు ఎక్కడైనా మాట్లాడతారు. ఫ్రమ్ కేరళ టు కాశ్మీర్ వాళ్ళు అంతటా. అంటే ఉర్దూ మాట్లాడితే బాధ లేదు. అంటే ఈ భూమిలో ఆరిజిన్ అయిన భాష మాట్లాడు, దానికి ప్రాబ్లం లేదు. ఈ భూమిలో పుట్టే ఆరిజిన్ అయిన భాష మాట్లాడితే బాధ. నేను నార్త్ లో ఐఎమ్ నాట్ డిస్క్రిమినేటింగ్. తమిళ్స్ అండ్ కన్నడ పీపుల్ అండ్ ఈవెన్ తెలుగు వాళ్ళకి కూడా ఇంగ్లీష్ ఈజ్ ఆల్సో ఓకే, బట్ హిందీ ఈజ్ నాట్. తప్పన్న. బికాస్ వెన్ ఐ వెంట్ టు నార్త్, నా సిచ్యువేషన్ చెప్తా. నాకు ఫస్ట్ నుంచి హిందీ అంటే ఇంట్రెస్ట్. నేను చాలా ఇంట్రెస్టింగ్ నేర్చుకున్నా హిందీ. ఐ కెన్ డైలెక్ట్లతో సహా ఐ కెన్ గెట్. నాకు నిమిషాల్లో నేను కన్వర్ట్ అయిపోగలను డైలెక్ట్లోకి. హర్యానా స్లాంగ్లో మాట్లాడగలను. ఐ కెన్ మేనేజ్ దమ్. సగం మందికి నేను సౌత్ ఇండియన్ అని చెప్పేంత వరకు తెలియదు. నంబర్ 2, ఈ టాలీవుడ్ బాలీవుడ్ ఇష్యూలో సేమ్. ఈ కరోనా తర్వాత ఈ బైకాట్ బాలీవుడ్ అని స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు వాళ్ళకి కూడా వాళ్ళు హట్ అవుతారు. ఓపెన్గా మాట్లాడుకోవాలంటే గట్టిగా వేసుకుంటున్నారు మనోళ్ళు. ధనాదన వేసుకుంటున్నారు. వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు అక్కడ. సో ఆన్ ఫైన్ డే మేమంతా కూర్చున్నప్పుడు, అరే క్యా రే తుమ్ లోग साउथ में क्या है रे, काटते मारते लड़की को लेके जाते, गाना गाते, उसके अलावा क्या है रे, हमारे में देखो बड़ा बड़ा बंगला है, कार है, ये है वो है అంత స్టార్ట్ అయింది. నా కొడుకులారా మీ పని ఇట్లుందా? విన్నా అందరిది అయిపోయినాక టీవీ రిమోట్ తీసుకొని యూట్యూబ్ ఆన్ చేసి దానవీర సూరకర్ణ సినిమా ఓపెన్ చేసి 5-6 మోనోలాగులు ఉంటాయి ఆ సినిమాలో, పెద్ద పెద్దవి. అవును. ఒక మోనోలాగ్ ఓపెన్ చేసి స్టార్ట్ చేసిన.
చూస్తున్నారు. వాళ్ళకేం అర్థం కావట్లేదు. బేసికల్లీ సగం మంది మనదేవులకే అర్థం కాదు అది ఏం మాట్లాడుతున్నాడని. అవును. వాళ్ళకైతే అసలు అర్థం కాదు. అవును. అప్పటి భాష. ఆ! మొత్తం చూసినాక क्या है रे? क्या क्या कर दिया? क्या हो गया? ये ना ना ना। ये 70 साल का बुड्ढा था ये जब ने ये సినిమా किया. ఈ 70 ఏళ్ల ముసలోడు ఈ సినిమా తీశాడు. ఈ డైలాగులు వాడు డైరెక్షన్ వాడే, డైలాగులు వాడే, సగం పనులు వాడే చేసుకున్నాడు. ఎడిటింగ్ కూడా వాడే చేసుకున్నాడు సినిమాకి. అదిరా బాబు మేము అప్పుడు అంతే, మేము ఇప్పుడు ఇంతే, మీరురా వంకరోళ్ళు అని చెప్పి మనం ఏదో డిఫెండ్ చేస్తున్నాం. ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసిందేంటంటే తమిళియన్స్‌కి హిందీ మాట్లాడే హిందీ స్పీకింగ్ పీపుల్ అన్నా, అన్న బిహారీస్ అన్నా అన్న సి వెయిట్. నెగెటివ్ థింకింగ్ ఉంటుందనేది అది తెలుసు ఆల్రెడీ. ఇదే పరిస్థితి హిందీ హిందీ హార్ట్‌ల్యాండ్‌లో గూడా ఉంటదా? ఆ! ఉత్తరప్రదేశ్, బీహార్‌లో అయ్యో! అంటే చులకన భావం. అయ్యో! భయంకరంగా ఉంటది. ఓకే. ఓహ్! చాలా దారుణంగా ఉంటది. అయితే ఇప్పుడు అక్కడ ఎక్స్‌ప్లోర్ చేస్తున్నప్పుడు హిమాచల్‌లో మంచి సీనిక్ బ్యూటీ ఉంటుంది. ఆ! హిమాలయాస్‌లో చాలా కోల్డ్ కండిషన్స్ ఉంటాయి. అండ్ ఉత్తరాఖండ్ అయితే స్పిరిచ్యువల్ సెంటర్ గూడా మనకి. చార్ధామ్ యాత్ర ఆ! అవన్నీ జరుగుతుంటాయి. ఇక్కడ యాస్ ఎ యూట్యూబ్ జర్నలిస్ట్ అక్కడికెళ్ళినప్పుడు అక్కడ అబ్జర్వ్ చేసిన ఇదేంటి అసలు రియల్ ఇండియా అంటే అదే అనే ఫీలింగ్ గూడా కొంతమందికుంటది. రియల్ ఇప్పుడు ఇండియా మన దగ్గర తిరుపతి, కంచి, వేములవాడ లేకపోతే చాలా రామేశ్వరం ఇవన్నీ ఉన్నాయి. శబరిమల ఇవన్నీ ఉన్నాయి. బట్ ఇవన్నీ ఏంటంటే మన జనాల మధ్యలో ఉంటాయి. అదే బద్రీనాథ్, కేదార్‌నాథ్ అంటే ఒక వైష్ణోదేవి అయినా అవును. సరే హిమాలయాస్‌లో ఇప్పటికి కూడా ఏంటంటే ది రియల్ హిందూ రిలిజియన్ అంటే అక్కడే ఉంది. హ్మ్. అక్కడికి లైఫ్‌లో ఒక్కసారైనా ఎళ్లి రావాలి అనే ఒక ఫీలింగు సౌత్ ఇండియన్స్‌లో కూడా చాలా మందికుంటది. అన్న మీరు హిమాలయన్ రేంజెస్ స్టేట్ సిక్కిం, అరుణాచల్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్, అమ్మో! కాశ్మీర్ నాకు కొంచెం ఐ యామ్ కంపల్సరీ అబౌట్ ఓకే. కాశ్మీర్‌లో గానియండి. ఓకే. మిగతాది హిమాచల్, ఉత్తరాఖండ్, అరుణాచల్, సిక్కిం ఏది తీసుకున్నా గూడా మీకేందంటే అన్న అక్కడున్న దేవాలయాలు, అక్కడున్న కల్చర్ ఎట్లుంటదనంటే మీరు పైకెళ్ళే కొద్దికి మీరిప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం అనుకోండి అన్న. ఫర్ సపోజ్ మనకి ఇప్పుడు ఓ జాబ్ చేస్తున్నాం హైదరాబాద్‌లో. నెలకి 2,00,000 సాలరీ వస్తుంది. బిందాస్ మనం అసలు ఎవడి మాట ఇనం. అంటిల్ అన్‌లెస్ మనకి చెనిగి చాటయిపోద్దని అనుకుంటే తప్ప మనం అసలు ఎవడి మాట ఇనం. అవును. నెలకొక 2,00,000 వస్తున్నాయంటే. బట్ అదే అక్కడ కొండల్లో ఉండేవాళ్ళకెట్లా? నీకసల ఆ కొండ మొత్తం మీ ముత్తాత నీ పేరు మీద రాసిపోయినా గూడా, వాడు బాత్రూమ్ పోవాలన్నా పైనుంచి కిందకి ఓ కొండంతా దిగొచ్చు చెంబులో నీళ్ళు తీసుకొని పోవాలి. ఓకే. నాకది బా నచ్చింది. అంటే వాళ్ళకి ఎంతున్నా గూడా ఇప్పుడేమి చేంజ్ లేదా? అప్పుడు కూడా అంటే 2024, 25లో గూడా సౌత్ ఇండియా మెయిన్ స్ట్రీమ్ అంటే ఢిల్లీ, ముంబై సిటీస్‌లో పోలిస్తే అదొక 100, 200 ఇయర్స్ బ్యాక్ ఉంటదా? లైఫ్ అట్లే ఉంది. అట్లా వైఫై ఉంటది అన్నుంటాయి. అన్నుంటాయి. మాక్సిమం ఉంటాయి. అంటే ఇంక మీరు ఒక స్టేజ్ తర్వాత మీరక్కడ గూడా వైఫైలు, ఇంటర్నెట్‌లు ఇస్తా పోయారనంటే ఆడకి పోయి వేస్ట్ అన్న. అక్కడ జనాలెందుకొస్తారనేది ఓకే. యాస్ ఎ జర్నలిస్ట్ హ్మ్. అక్కడ లైఫ్ ఎట్లా అనిపించింది? లైఫ్ అక్కడికెళ్ళినప్పుడు. నన్నడిగితే నాకదే చాలా నేనక్కడ ఏం విన్నానంటే, ఇప్పుడు క్యానబీసు, ఆ! marijuana, అయ్యో! గంజాయి ఇవన్నీ గూడా అక్కడ స్మోక్ చేస్తుంటారని విన్నాను. అన్న ఒకటన్నా చానా మిస్‌కన్సెప్షన్ ఒకటి నేనక్కడికి పోయి అబ్జర్వ్ చేసింది ఏంది అనంటే, మ అది లైక్ మీరు హిమాచల్‌లో నాకు పేర్లు చెప్పడం ఇష్టం లేదు. కొన్ని విలేజెస్‌లో ఎళ్తే మీరు పొద్దున్నే మీకక్కడ బాత్రూమ్స్ ఏముండవు. అటాచ్డ్ బాత్రూమ్‌లు ఇయన్నీ వెస్టర్న్ స్టైల్‌లోనే నాకొస్తది. ఇయన్నీ కుదరవు. ఓకే. లేకుంటే మా జగనన్న కట్టుకున్నట్టు సీ ఫేసింగ్ చూస్తేనే నాకు బాత్రూమ్ వస్తది. ఈ ఆప్షన్స్ మనకక్కడుండవు. ఏదైనా గూడా మౌంటైన్ ఫేసింగే ఉంటది. ఓకే. ఓకే. దేర్ వాస్ ఎ సిట్యుయేషన్ నైట్ 3:30కి వాష్‌రూమ్ వచ్చింది. బయటికెళ్ళా. వాష్‌రూమ్‌కెళ్ళా వచ్చేసా పడుకున్నా. పొద్దున్నే ఎళ్ళంగానే పొద్దున్నే మా రూమ్ అతను చెప్పాడు. "అసలు నువ్వు ఇక్కడెందుకు వాష్‌రూమ్‌కెళ్ళావు? నీకు సిగ్గుందా, శరముందా" అని పావుగంట లెక్చర్ పీకాడు. వచ్చిందే అర్జెంట్‌గా ఎళ్ళాను. ఏందిరా బే అనంటే వాడు చెప్పింది. ఇదంతా అదే. నేను ఉచ్చబోసింది కూడా దాని మీదే. పిచ్చి మొక్కలా పెరుగుతుంటదన్న అక్కడది. ఓకే. సీ అక్కడేంటనంటే అన్న అంటే ఎవరిది వాళ్ళు పండించుకుంటారు గంజాయి. మనోళ్ళు ఏంటనంటే గంజాయిని మత్తు అంటే నార్కోటిక్ పర్పస్‌కి వాడతారు. పచ్చి బూతది. అసలు ఆ చెట్టుకు ఇప్పుడు మీరు 'జల్సా' సినిమా చూసారా? అవును. 'జల్సా' సినిమాలో సున్నేని కట్టేస్తాడు అవును. ధర్మారూప్ సుబ్రహ్మణ్యం గారు. నోట్లో పెద్ద గుడ్డ పెట్టి పెద్ద ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాడు. నీకొచ్చిన రోగం ఇది డామ్‌లో గూట్లే లాస్ట్‌లో అంతా చెప్పి గూట్లే అని అంటాడు. నే అని ఊపుతుంటాడు సునీల్. బట్ ఏంటి డౌట్ వచ్చిందా అంటే నోరు తీసి అవును సార్ అంటాడు. డౌట్ వచ్చిందంటే నీకు తెలివొచ్చేసింది ఏందిరా అంటాడు. సార్ గూట్లే అంటే ఏం సార్?
మనం అంటే వాళ్ళని మనం అట్లా అబ్జర్వ్ చేస్తాం. ఆ! అంటే చెప్పినయి అన్నీ ఇనకుండా గుట్లే అనే ఒక్క పదాన్ని మెన్షన్ చేసి నిన్నే గుట్లే అంటార్రా, ఓకే. గుట్లే అని అంటాడు. ఓకే. సో, అట్లా గంజాయి అంటే ఓన్లీ నార్కోటిక్ పర్పసే మనకు తెలుసు. దాంట్లో నుంచి బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ వస్తది. యాంగ్జైటీ ఇష్యూ ఉన్నోళ్ళకి టాబ్లెట్స్ కోసం ఉండే మందులొస్తాయి. అనస్థీషియాకి సంబంధించినయి కొన్ని కొన్ని దాంట్లో నుంచి వస్తాయి. అసలు ఋగ్వేదంలో విజయ అని రాసుంది దాని గురించి. చాలా మంది కింగ్స్ యూజ్డ్ టు డూ దిస్. జ అంతెందుకన్నా ఇప్పుడు ఆహ్, ఇప్పుడు కూడా అక్కడ మీకు రాజ్‌పూత్స్ ఐడియా ఉన్నారు గదా! అవును. రాజ్‌పూత్ లేడీస్ అందరూ జోహార్ జేస్తారు గదా! అవును. దాని తర్వాత ఏం జరిగిద్దో మీకు ఐడియా ఉందా? జోహార్ అంటే లేడీస్ అందరూ తగలబడిపోతారంట. అగ్నిలో హ్మ్. దూకేస్తారు. దూకేయడం. దాని తర్వాత జెంట్స్ అంతా గూడా పెర్ఫార్మన్స్ ఉంటది. దాన్ని సాఖా అంటారు. ఓకే. సాఖా. సాఖా. సెకండ్ ఖా. సాఖా. సాఖా అంటే ఏందంటే అక్కడున్న లేడీస్ అందరూ అది తగలబడిపోతున్నప్పుడు అందరూ ఆరెంజ్ డ్రెస్‌లేసుకుంటారు. పగిడి, గిగిడి అన్నీ కట్టేసుకుంటారు. అవును. ఈ బాంగ్ తోటి తయారు చేసిన మైసూర్ పాక్ లాంటిదోటి తయారు చేసుకుంటారు. ఓకే. ఒకళ్ళకొకళ్ళు తినిపించుకుంటారు. స్వీట్. స్వీట్ కింద. బట్ మత్తొస్తది కొంత. మత్తొస్తది. ఆ తర్వాత దే యూజ్డ్ టు గో ఫర్ వార్. దే యూజ్డ్ టు కిల్ 1:7 రేషియో. ఓకే. అంటే వాళ్ళకి దెబ్బ తగిలినా కూడా పెయిన్ తెలియకుండా వన్స్ జోహార్ జరిగిపోయిందంటే సాకా స్టార్ట్ చేయడానికి ముందు దే యూజ్డ్ టు టేక్ ఇట్. దే విల్ బి ఆన్ హై. 1:7 రేషియో నరుకుతారన్న. హ్మ్. ఖిల్జీలు వీళ్ళందరిని కుక్కల్ని నరికినట్టు, దున్నల్ని నరికినట్టు ఎందుకు నరికినారనంటే అదే 1:7. ఓకే. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు కూడా అక్కడ సాధువులందరూ గంజాయి తీసుకుంటారని జరుగుతది. టూరిస్టులు కూడా తీసుకుంటారా? జరుగుతది. ఇప్పుడు ఇట్లా యూట్యూబ్ కోసమని ఇలా జర్నలిస్ట్‌లు కూడా తీసుకుంటారా? తీసుకుంటారు. ఓకే. బట్ ఇట్ ఈస్ ఏమంటారు ఈ ఎల్ఎస్‌డి లాగా సింథటిక్ సింథటిక్ అనేది బూతన్న. మీకు సింథటిక్ ఐ విల్ టెల్ యూ ఎ ప్లేస్ అన్న. నా డౌట్ ఏంటంటే సింథటిక్ డ్రగ్స్ అంత హార్మ్‌ఫుల్ కాదా గంజాయి? నో. నో. అట్లా అని సజెస్టెడ్ కూడా కాదు. సజెస్టెడ్ కూడా కాదు. సజెస్టబుల్ కాదు. ఇప్పుడు యోగులు, అఘోరాలు వీళ్ళందరూ తీసుకుంటున్నారంటే దే కెన్ కంట్రోల్ ఇట్. దే హావ్ దట్ మైండ్ పవర్. ఓకే. వాళ్ళకి కావాలనుకున్నప్పుడు తీసుకుంటారు. వద్దనుకున్నప్పుడు మీరు ఆళ్ళు పట్టించుకోరు. బట్ అదే నార్మల్ హ్యూమన్ అనుకోండి వాడు అడిక్ట్ అయిపోతాడు. అడిక్ట్ అయిపోతారు. ఇప్పుడు మీరున్నారన్న మీ ఏజ్‌కి ఇప్పుడు మీకు మందు అలవాటు ఉందో లేదో నాకు తెలీదు. ఒకవేళ మీ ఏజ్ ప్రకారం మీకు మందు అలవాటు ఉందనుకోండి. ఏమన్నా అకేషన్‌లో 2 పెగ్గులేస్తారు లేకుంటే సైలెంట్‌గా ఉంటారు. అదే 10థ్ ఇంటర్ పోరగాడు మందు స్టార్ట్ చేశాడనుకోండి, వాడికి ఎనర్జీ భయంకరంగా ఉంటది బాడీలో. ఆ! ఆ ఎనర్జీకి వాడు ఎంత పోసినా అది ఇక్కడికి ఎక్కదు. ఓకే. వాడేంది అది కెపాసిటీ అనుకుంటాడు. కెపాసిటీ కాదురా నాయనా నీ వయసుకున్న వేడది. ఓకే. సో, హౌ వి యూజ్ ఇట్ అనేది మ్యాటర్ అన్న. ఇప్పుడు నాకు తెలిసిన కొంతమంది నా ఫ్రెండ్స్ ఉన్నారు. అకేషనల్లీ తాగుతారు. ముట్టుకుంటే 30, 40 వేల రూపాయల బాటిల్ కొంటారు. అకేషనల్లీ. మళ్ళీ రోజు తాగే బ్యాచ్ ఉంటారు. ఓకే. ఆ! రోజు 300దే తాగుతాడు. లేదు 300 కూడా 150, 120 తాగుతుంటారు. ఓకే. వన్ ఫైనల్ క్వెషన్. ఇప్పుడు మన ఈ యూట్యూబ్ జర్నలిజం అనేది మనం ఏం మాట్లాడుకున్నాం మొదట్లో అంటే పత్రికా జర్నలిజం, పాత్రికేయులు అనేవాళ్ళు. తర్వాత జర్నలిస్టులొచ్చారు. విలేకరులొచ్చారు. ఈ విలేకరుల తర్వాత వెబ్ జర్నలిస్టులొచ్చారు. వీళ్ళందరి తర్వాత ఇప్పుడు యూట్యూబు, సోషల్ మీడియా జర్నలిజం నడుస్తుంది. ఎవరి యూట్యూబ్ ఛానెల్ వాళ్ళు పెట్టుకొని ఇండివిడ్యువల్‌గా గూడా చేస్తున్నారు. నెక్స్ట్ ఏంటి? ఫ్యూచర్ ఏంటి? ఈ జర్నలిజం యూట్యూబ్ జర్నలిజం ఎట్లుండబోతుంది ముందు ముందు? యూట్యూబ్ జర్నలిజం రైజ్‌లో ఉందా? డిక్లైన్‌లో ఉందా? కొత్త లేదంటే పాత్స్ చూస్తుందన్న. హ్మ్. ఫ్యూచర్ అయితే ఐ కెన్ అష్యూర్ దిస్ ఏందనంటే కొత్త కొత్త ఐడియాస్, కొత్త కొత్త పాత్స్ తోటైతే జనరేషన్ ముందుకు రాబోతుంది. ఓకే. ఎందుకు అనంటే ఐల్ టెల్ యూ వెరీ స్మాల్ థింగ్. సినిమాలు అందరూ ఇప్పుడు కొన్ని కొన్ని సినిమాలుంటాయన్న. ఐడియాలజికల్ ట్విన్స్ ఉంటాయి సినిమాలు 2. ఓకే. హీరో, హీరోయిన్ స్క్రీన్ ప్లే మార్చేసి కథంతా సేమ్ ఉంటది కొన్ని సినిమాలకి. అవును. దేర్ ఇస్ ఎ పర్సన్ నేను అస్సాం అన్న. ఆడికి తెలుగు రాదు. హిందీ రాదు. ఓన్లీ అస్సామీస్ వస్తది. ఓకే. వాడేం చేస్తాడంటే అన్ని సినిమాలు చూసి వాడికి ఏదైతే ఈ 2 సినిమాలు ఐడెంటికల్ ట్విన్స్ అని అనిపిస్తాయో దీని డైలాగులు దానికి, దాని డైలాగులు దీనికి ఎడిట్ చేసి పడేస్తాడు ఆడు నెట్‌లో. ఓకే. ప్రొడ్యూసర్ గాని చూస్తే గిల్ల గిల్ల కొట్టుకొని చస్తాడు ఆడు. మ్యాచ్ అవుతాయి గూడా అవి. అసలు 100%. ఓకే. ప్రొడ్యూసర్, డైరెక్టర్ చూసారంటే గుండె షేక్ అయిపోవాల. ఓకే. ఎందుకంటే ఇట్లాంటి డైనమిక్ థాట్స్ బయటకు వస్తున్నప్పుడు అన్న నేను బెస్ట్ ఎగ్జాంపుల్ నేను జర్నలిజంలో ఇన్‌స్పిరేషన్‌గా తీసుకునేది ఇద్దరినున్నా. ఒకళ్ళు వాజ్పేయి గారు. హి వాస్ ఆల్సో ఎ జర్నలిస్ట్. ఎంతమందికి తెలుసు వాజ్పేయి. వాజ్పేయి గారు. వాజ్పేయి గారు ఈస్ ఎ జర్నలిస్ట్. అవును. తర్వాత బాల్ ఠాక్రే గారు. హి ఈస్ ఆల్సో ఎ జర్నలిస్ట్. కార్టూనిస్ట్ ఆల్సో.
కార్టూన్ అంటే మీమ్స్ గాడ్ అని చెప్పొచ్చు. హీఈస్ అసలు ఎవడు చూడకముందు మీమ్స్ అని కనిపెట్టిన వ్యక్తి ఆయన. Oh. సో వీళ్ళు వాజ్పేయి గారి స్టైల్ ఒకటి, బాల్ ఠాక్రే గారి స్టైల్ ఒకటి, వాళ్ళ చీఫ్ ఎడిటర్ ఎక్స్ట్రా మాట్లాడినందుకు తోలు సారేసిన వ్యక్తి బాల్ ఠాక్రే. వేరేస్ వాళ్ళ సీనియర్ ఒక మాట చెప్పినందుకు ఆయన కాంట్రిబ్యూషన్స్ అన్ని వదిలేసుకున్నటువంటి వ్యక్తి వాజ్పేయి గారు. సో ఇద్దరిలో ఎవరు లాంటి వాళ్ళు ఇప్పుడు పెరుగుతారా అంటే బాల్ ఠాక్రే గారు లాంటి వాళ్ళు పెరుగుతారు. ఓకే, దూకుడు ఉండాలి. ఖచ్చితంగా ఉంటుంది. జర్నలిజంలో హీట్ లేదు అని అంటే యూఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. ఇప్పుడు కొంతమంది ఉంటారన్న ప్రాంప్టర్లో కనిపించింది చదువుతారు, బయటికి వెళ్ళగానే వాళ్ళు లోపల ఏం చదివారో వాళ్ళకి తెలియదు. ఐ డోంట్ రెస్పెక్ట్. ఓకే, యూ షుడ్ ఓన్ ద న్యూస్. You should own it or else don't come in front of this thing. Acting చేసుకో, reels చేసుకో. You have n number of options. Okay. Just reading and saying is not enough. Nonsense. You should analyze and you should give something new to the audience. అది At least informative. ఇప్పుడు నేను ఒక ఫంక్షన్లో కైండ్ ఆఫ్ సెమినార్ కైండ్ ఆఫ్ థింగ్ లో మాట్లాడుతూ ఒక స్లోగన్ ఇచ్చిన, వీరభోగి వస్తుందరా అని ఒకనొక దాంట్లో. ఓకే, ట్విస్ట్ ఏంటంటే సరే ఆడియన్స్కి అర్థం కాలేదంటే ఎస్ ఓకే అనుకోవచ్చు, నా పక్కన ఉన్న పెద్ద పెద్ద మనుషులకు కూడా అర్థం కాలేదు అది. ఓకే, అంటే చాలా వరకు మన వాళ్ళకి సాంస్క్రిట్ రాదు. సాంస్క్రిట్ ఐఎమ్ నాట్ డినైయింగ్ ఇట్. నేను అనేది ఏంటి అని అంటే నీకు ఫస్ట్ నుంచి అది ఫీడ్ అవ్వనప్పుడు, వీడిపోకి వస్తుందిరా అంటే ఏందో నీకు ఫీడ్ అవ్వనప్పుడు మీరు న్యూస్ జర్నలిజం చేస్తున్నారా ఇంకేమైనా చేస్తున్నారా? ఓకే, సో యూట్యూబ్ జర్నలిస్ట్ అయినా సరే యూ షుడ్ బి మోర్ ఇన్ఫర్మేటివ్ టు యువర్ సెల్ఫ్ అండ్ టు ద ఆడియన్స్. ఇంపార్టెంట్. ఇది ఉన్నంత వరకు వీ క్యాన్ ప్లే ద గేమ్. అన్న నేనున్నా అన్న, నా లైఫ్ అంతా నేను యూట్యూబ్ లోనే ఉన్నా. వెరీ రేర్ కేసెస్ లో ఐ వర్క్ ఇన్ శాటిలైట్, బట్ స్టిల్ నేను అనుకుంటున్న పర్సనాలిటీని నేను టచ్ చేసిన. అది వెదర్ స్టేట్ కానీ ఓకే సెంట్రల్ అయినా కానీ. దట్ అంటే ఇప్పుడు నేను ఆఫర్ లెటర్ తీసుకున్న కంపెనీల కంటే నేను రెసిగ్నేషన్ రిజైన్ చేసిన కంపెనీలు కూడా ఉన్నాయి. ఓకే, ఎన్నిసార్లు ఆఫర్ లెటర్ తీసుకుంటానో అంతకంటే తొందరగా నేను రెసిగ్నేషన్ ఇస్తాను. ఎందుకంటే ఐఎమ్ బాండెడ్ టు ఫర్ ఫ్యూ ప్రిన్సిపల్స్. ఓకే, దానికి మించి నాకు ఏది ఎక్కువ కాదు. నువ్వు అట్లా స్టాండ్అవుట్ గా నిలబడగలిగినప్పుడు జర్నలిజంలో నేను చేయగలుగుతావు. ఇప్పుడు రవీష్ కుమార్ ఉన్నాడు అన్న, మంచి వచ్చాడు, అతను నమ్మిన దానికోసం అతను ఏ ఎక్స్టెంట్ కైనా వెళ్తాడు. అర్ణబ్ ఉన్నాడు, అతను నమ్మిన దానికోసం అతను ఏ ఎక్స్టెంట్ కైనా వెళ్తాడు. రాజ్దీప్ ఉన్నాడు, నవికా గారు ఉన్నారు. వీళ్ళంతా వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళు మంచోళ్ళ చెడ్డారా అనేది పక్కన పెడితే ఫస్ట్ థింగ్ జర్నలిజంలో కామ్రేడ్షిప్ అనేది ఒకటి ఉంటుంది. మంచొచ్చాడు ఆడు మన తోటోడు రా అని అనుకుంటారు. ఐ లైక్ ఇట్ అలాట్. మనం వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకుంటున్నాం? కన్సిస్టెన్సీ ఎక్కడ ఉంటుందన్న? ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు ఛానల్లో జాయిన్ అయ్యారు, అంతెందుకన్నా నేను ఫేస్ చేసిన ఒక సిచ్యువేషన్ చెప్తా. ఒక పర్టికులర్ లీడర్ గురించి నేను ఒక వీడియో చేసిన, అడ్డగోలు కామెంట్స్ వచ్చినాయి దాని కింద. ఆ ఛానల్లో కొంతమంది లైక్ నీ గురించి ఇట్లా గలీజ్ కామెంట్స్ వస్తున్నాయి, దిస్ ఈస్ నాట్ కరెక్ట్, మా ఛానల్కి చాలా లాస్ అయిపోతుంది దీనివల్ల, ఇదని మాట్లాడినారు. ఫస్ట్ థింగ్ ఆ మేనేజ్మెంట్ కింద వచ్చిన కామెంట్స్ ని కన్సిడర్ లోకి తీసుకుంటున్నారంటే మేనేజ్మెంట్ తప్ప లేకుంటే ఏమన్నాను నేను? మీరు చెప్పండి. ఓకే, అంటే వాళ్ళ క్రెడిబిలిటీ పోతుందేమో అని భయపడ్డాను. క్రెడిబిలిటీ ఇస్ నాన్సెన్స్ అన్న. ఐ సే వన్ థింగ్, మీరు న్యూస్ చెప్తా అన్నప్పుడు క్రెడిబిలిటీ ఇస్ నాన్సెన్స్ థింగ్. ఓకే, ఎందుకంటే అవతలోడు నువ్వు చెప్పే, ఇప్పుడు మీరు ఒక దాంట్లో పోతా ఉంటారు ఒక లైన్ లో, అవతలోడు ఏమనుకుంటాడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మన ఇప్పుడు ఈ సుదీర్ఘమైన చర్చల్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే పర్టికులర్లీ నీ గురించి పొలిటికల్లీ బీయింగ్ రైట్ అనేది మన ఉద్దేశం కాదు. యూట్యూబ్ లో ఉన్నంత వరకు యు ఆర్ ఆట్ నాట్ టు బి పొలిటికల్లీ రైట్, యూ షుడ్ బి రైట్ అంతే టు యువర్ సెల్ఫ్. అది కూడా ఆడియన్స్ కోసం కాదు, మనకేది కరెక్ట్ అన్న. మనం ప్రజెంట్ చేసే దాని గురించి మనం జస్టిఫై చేసుకోగలుగుతున్నాము అని అంటే, ఇఫ్ అట్ ఆల్ ఐఎమ్ గోయింగ్ అవుట్ అండ్ సేయింగ్ దట్ హిట్లర్ మంచోడు, ఐ హ్యావ్ టు బి 100% షూర్ దట్ ఐ కెన్ ప్రూవ్ హిట్లర్ మంచోడని. అండ్ యూ హ్యావ్ టు స్టిక్ ఆన్ టు దట్. మళ్ళీ లైఫ్ లో ఎప్పుడు కూడా ఏ హిట్లర్ గల్లీ చూడరాబే అని అనకూడదు. ఇఫ్ ఐఎమ్ గోయింగ్ అవుట్ అండ్ సే ఐ లవ్ జ్యూస్, ఐ షుడ్ బి అవేర్ ఆఫ్ ద మైన్యూట్ డీటెయిల్స్ అబౌట్ జ్యూస్. So to end our show, one important success secret that is Srikar is saying ఏంటి అంటే
శ్రీకర్ చెప్తున్న విజయ సూత్రం ఏంటి యూట్యూబ్ జర్నలిస్ట్లకి అంటే, నీకు ఏది నచ్చితే అదే చెప్పు. అంతే. అది నచ్చింది ఒకసారి అంటే అది కరెక్ట్ అని నిరూపించడానికి అన్ని విధాలుగా రెడీగా ఉండు. సో, ఒకసారి కమిట్ అయితే అంటే నా మాట నేనే వినను అని చెప్పాలి. జర్నలిస్ట్‌కి, క్రీడాకారుడికి ఇద్దరికి ఓహ్, ఒక ప్యారలల్ లైన్ ఉంటదన్న. ఏందనంటే ఆటగాడికి ఒక పొగరుంటది. ఇప్పుడు ఫర్ సపోజ్ విరాట్ కోహ్లీ ఉంటాడన్న. విరాట్ కోహ్లీ ఎవడి మీదైనా ఆడని అంటే ఆడకపోండి. పాకిస్తాన్ అంటే లోపల యాన్సిస్ట్రల్ జీన్ ఒకటి లేసొచ్చిద్ది. ఒక మహారాణా ప్రతాప్, ఒక ఛత్రపతి శివాజీ అందరూ మనోళ్ళకొచ్చేస్తారు పాకిస్తాన్ అనంగానే. అది కసిగా ఆడతాడు. అదే 'కాంతార' సినిమాలో ఓ అని ఒక్కసారి లేసినట్టు మనోళ్ళు ఒకసారి లేస్తదది. ఓకే. అది నువ్వు వన్స్ డిసైడ్ అయినావనంటే వాడిని ఎట్లైనా నీకా ఆటగాడికి ఆ పొగరుండాలి. 1,00,000 మంది కూర్చొనున్నారు స్టేడియంలో. 1,00,000 మంది పాకిస్తాన్‌కి సపోర్ట్ జేస్తున్నారు. అమ్మ మీ 1,00,000 మంది అంతా ఒక సైడ్, నేను ఒక్కడిని ఒక సైడ్ రా అనే పొగరుండాలి. అప్పుడే వాడు క్రీడలో రాణించగలుగుతాడు. ఓకే. జర్నలిస్ట్ గూడా ఎట్లుండాలి అనంటే 1,00,000 మంది వాడి ముందు కూర్చొని నువ్వు తప్ప 1,00,000 మంది మేము జెప్తున్నాం, మేము రాంగు, నువ్వు ఒక్కడివి జెప్తున్నావు, నువ్వు కరెక్ట్ అంటే యెస్. మీరు 1,00,000 మంది మీరే రాంగ్ చెప్తున్నారా? నేనే కరెక్ట్ అని ఉండగలిగినోడే జర్నలిస్ట్ అవుతాడు. ఓకే. అండ్ ఏమంటారు ఆ హంటింగ్, ఆ కిల్లింగ్ ఇన్‌స్టింక్ట్ అనేది ఉండాలి. గో అండ్ గెట్ ఇట్ అన్నట్టుగా వెళ్ళి ఆ డైనమిజం ఉంటే ప్రతిసారి హిట్ అవుతామనేం లేదు. హ్మ్. దెబ్బలు పడతాయి. అది జగన్ అన్నట్టు కొట్టాడు, తీసుకున్నాం. మాకు టైం వస్తది. మేము కొడతాం. అంతే. సో, ఏమంటారంటే ఆ వారియర్ కైండ్ ఆఫ్ ఇది ఉంటే మనం జర్నలిజంలో యూట్యూబ్‌లో సక్సెస్ అవ్వొచ్చనేది శ్రీకర్ చెప్తున్న విజయ సూత్రం. సో, ఆహ్, ఇన్ ఫ్యూచర్ ఇప్పుడు కూడా యూట్యూబ్‌లోకి వచ్చి జర్నలిజం గాని, యూట్యూబర్‌గా గాని లేదంటే యూట్యూబ్ ద్వారా ఇంపాక్ట్ చూపించాలి ప్రపంచం మీద, సమాజం, సొసైటీ మీద అనుకున్న వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందనేది మా ఉద్దేశ్యం. అండ్ ఈ వీడియో చాలా కొలోక్వియల్‌గా చాలా సాదాసీదా అంటే చిట్ చాట్ లాగా మాటామంతి రూపంలో జరిగింది. ఇదొక ప్రొఫెషనల్ ఇంటర్వ్యూ లాగా ఎందుకు చేయలేదంటే యూట్యూబ్‌లో నడుస్తుంది ఇదే. మీరు ఎంత నార్మల్‌గా, ఎంత సాదాసీదా రోజువారీ భాషని ఉపయోగిస్తూ ఇద్దరు మనుషులు ఒక రచ్చబండ మీద మాట్లాడుకుంటే ఎట్లుంటుందో అంత నార్మల్‌గా మాట్లాడుకుంటూ వీడియోస్ చేయగలిగితే ఇక్కడ సక్సెస్ వస్తుంది. అండ్ మనకు మనసులో నిజంగా అనిపించింది, నమ్మేది మాత్రమే చెప్తే ఇప్పుడు కాకపోతే 2 రోజులకో, 3 రోజులకో ఖచ్చితంగా మనకు ఫాలోవర్స్ పెరుగుతారు. వ్యూస్ అన్నీ గూడా పెరుగుతాయి. మానిటైజేషన్ గూడా వస్తుంది. సో, అండ్ ఎక్కువ మాట్లాడితే ఉన్నది కూడా పోద్ది. అదే చెప్పబోతున్నా. అండ్ ఫైనల్లీ ఏంటంటే దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ రూల్ ఆఫ్ ద ల్యాండ్, లా ఆఫ్ ద ల్యాండ్ అనేది ఒకటుంటుంది. చట్టాన్ని మనం దాటకుండా ఏం చేసినా చెల్లుతుంది. చట్టాన్ని దాటిన తర్వాత మాత్రం మనల్ని ఎవరు కాపాడలేరు. అది ఏంటి అంటే ఒక్కోసారి యూట్యూబ్ ఛానలే ఎగిరిపోవచ్చు. లేదంటే మనం గూడా ఎగిరిపోవచ్చు. సో, అందుకని చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలని చెప్తూ చెక్కేస్తారు. ఆ! మంచిగుంటే చెక్కులొస్తాయి. లేకపోతే చెక్కేస్తాయి. సో, యూ హావ్ టు చెక్ యువర్ సెల్ఫ్. దిస్ ఈస్ జయసింహ. వన్స్ అగైన్ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ.